गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वन 122 దగ్గర ఆగాం, కరెక్టేనా? శాంభవి, శ్రీ శాంభవి అయి నమః, అక్కడేనా ఆగింది? అవునండి అవునండి అక్కడే ఆగాం. ఓకే. 111 నుంచి 122 వరకు అవునండి. ఒక 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 సెట్ అని చెప్పారు. దాని ప్రకారం మనం చేసుకుంటూ వచ్చాం. 111 నామాలు మూల గ్రంథం, తర్వాత అన్ని ప్రకరణ గ్రంథం, ఆ తర్వాత వివరణ గ్రంథం, అలా చెప్పారు. అంటే ఇప్పటి వరకు మనము అదే లలితా సహస్రనామం అంటే నేను కూడా అలా చదువుతూ ఉన్నాను, కానీ ఇలా విడివిడిగా ఇలా చేశారు, ఇలా చూశారు, ఇలా ఒక ప్లాన్ ప్రకారం రాశారు అనే సంగతి నాకు కూడా తెలియదు. ఏం చెప్తున్నారు, 112 నుంచి 131 వరకు మొత్తం 20 నామాలు శాంభవి విద్య అని చెప్పారు. భవానీ 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 అనుకున్నా సరిపోతుంది అని భవానీ మంత్రం గురించి మాట్లాడుకున్నాం. తర్వాత శాంభవి మంత్రం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వరకు అయిపోయింది అనుకున్నాం, కానీ 131 వరకు శాంభవి విద్య అని చెప్తున్నారు. మనము శాంభవి శ్రీ శాంభవి నమః చెప్పుకున్నాము. శంభుడు శాంభవి ఒక్కసారి అంటే సింహావలోకనం అంటే జస్ట్ రివిజన్ లాగా అనమాట, ఒకసారి చూసుకుంటాము. ఎందుకంటే శాంభవి విద్య గురించి శాంభవి స్థితి, శాంభవి ముద్ర, ఇవన్నీ చెప్పే ఆయన ఎవరు? ఆయన తలుచుకున్నాం లాస్ట్ టైము, చూద్దాం ఆయన రహస్యం ఏంటో ఇందులో ఏమన్నా మనకి అమ్మవారు చెప్తారేమో చూద్దాము. మనం ఏ పూజ చేసినా ఏది చేసినా మనము మంత్ర ధ్యానము, రూప ధ్యానము, భావన ధ్యానము, ఈ మూడు మనము చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాము. భవారణ్య కుటారికాయ కూడా చేసుకున్నాం మనము. భవారణ్య కుటారికాయ చేసుకున్నందువల్ల మనకి ఏం జరుగుతుంది అనుకున్నాము, సంసార సాగరంలోంచి బయటపడటానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంటే సంసార సాగరంలోంచి బయటపడడం అంటే అన్ని వదిలేయమని కాదు, డైనమిక్ డిటాచ్మెంట్ అంటే ఎక్కువ అటాచ్మెంట్ తగ్గడానికి. మనకి అందరూ చెప్తుంటారు కదా, మన రిలేషన్స్ వెళ్ళడానికి మనకు ఉపయోగపడుతుంది, మనలో ఉన్న ఉపయోగపడుతుంది. కరెక్ట్. అంతే, అమ్మవారికి మనం ప్రార్థన చేసుకుంటాం అనమాట. అమ్మ, మేము మా విధులు మేము నిర్వర్తిస్తాం, మా రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ చేస్తాం, ఓకే. అలాగని పూర్తిగా అటాచ్ అయిపోయి వాళ్లే నా జీవితం కాదు, నీతో ఉండటమే మా జీవితం, రాబోయే జన్మలు కానీ ఏవైనా సరే నీ ప్రెజెన్స్ కావాలి, నీ రూపంలో వచ్చిన గురువు కావాలి, మమ్మల్ని నీ దగ్గరికి, నీ మణిద్వీపంలోకి చేర్చే గురువు కావాలి. దానికి సాధనగా ఇప్పుడు ఉన్న వాళ్ళు మనతో వచ్చినా రావచ్చు, తప్పేం లేదు. కానీ గురువు, దైవము ముందు ఇంపార్టెంట్. దైవమే గురు రూపంలో వస్తారు. అందుకే కబీర్ కూడా ఏమంటాడు, గురువు దేవుడు ఇద్దరు వస్తే గురువుకే దండం పెడతానంటాడు. గురు గోవింద్ దోవు కడే అని ఒక దోహా ఉంటుంది. ఎందుకు పెడతానంటాడు? గురువు అసలు దైవం అని చూపించింది ఎవరండి మనకి? గురువు. ఫలానా ఈ దైవం ఇది, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. ఇప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య రాబట్టే మనకి గాయత్రి మాత గురించి తెలిసింది, లేకపోతే మనకి గాయత్రి మాత అంటే ఎవరో తెలియదు. ఎవరో బ్రాహ్మణులు చేసుకుంటారండి, వాళ్ళు చెవిలో చెప్పుకుంటారండి, జందం వేసేటప్పుడు చెప్పుకుంటారండి, మనకి తెలియదండి, అది బయట మాట్లాడకూడదండి, బయట అనకూడదండి అని ఇన్ని రకాల దానికి రిస్ట్రిక్షన్స్ పెట్టారు. శ్రీరామ శర్మ ఆచార్య వచ్చి ఆయన రిస్ట్రిక్షన్స్ అన్ని తీసేశాను, నేను కష్టపడి నా శరీరాన్ని ఆహుతిగా చేసుకొని గాయత్రి మాత యొక్క కృతజ్ఞ గుండ సంభూత అందులోకి నేను
ఆహుతిగా వేసుకొని అందులోంచి నేను జ్ఞానం తీసుకొచ్చి గాయత్రి మాత్రం తీసుకొచ్చి నీకు అందించాను. ఇప్పుడు కూడా నువ్వు అది ఉపయోగించుకోకపోతే ఇంక నేనేం చేయలేనంటాడు. చెప్పాడు, ఆ మాట చెప్పాడు. ఎన్నో శక్తిపీఠాలు పెట్టాను, ఆ శక్తిపీఠాలు ఏంటి చిరిగిన ఆ దుప్పట్లు లాగా ఉన్నాయి, ఏమీ సరిగ్గా పనిచేయట్లేదు అన్నారు. సరే, అప్పుడు మనం మళ్ళీ మాస్టర్ అయితే మళ్ళీ కొత్త శక్తి పీఠాలు పెట్టి వాళ్ళ చేత సాధనలు చేయించి కొన్ని మంచి ఆశ్రమాలు పెట్టి ఆయన తరఫున చేయగలిసింది చేసేశారు. మన కర్తవ్యం ఏంటి? నిరంతరము మంత్ర జపం చేసుకుంటూ ఉండడం, గాయత్రి మంత్ర జపం. రోజుకి 3-4 మాలలు మంత్ర జపం చేస్తున్నామండి, అది కౌంట్ ఉంటుంది. మిగతాది కౌంట్ ఉండట్లేదండి, ఏం పర్వాలా. పైన అమ్మవారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కౌంట్. గాయత్రి మంత్ర జపము లక్షలు చేసుకుంటూ ఉండటమే. ఇంకేదైనా మరీ బోర్ కొట్టింది అనుకోండి, వేరే ఇంకేదైనా కృష్ణాయ వాసుదేవ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశ గోవిందాయ నమో నమ, రమ్య రాజీవ లోచన రణత్ కింకిడి మేఖల అలా గాని, ఓం శ్రీ మాత్రే నమః అని గాని, అనుగ్రహమాల మంత్రం గాని, ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాల మంత్రం. ఎవరు ఎవరు అది ఆ మంత్రాన్ని ఎవరు చేస్తాడో? నారదుడు చేస్తాడు. మనకి మనకి సినిమాల్లో ఓం నమో నారాయణ అంటాడు, కానీ యాక్చువల్ గా ఆయన చెప్పిన మంత్రం అది. ఓం నమో భగవతే వాసుదేవ అంటే, వాసుదేవుడు అంటే ఏంటంటే అణు అణువులో ఉండే శక్తిని వాసుదేవుడిగా చెప్తారు. ఇలాగా మనము ఇవన్నీ మన పార్ట్ ఆఫ్ సిలబస్సే, కానీ ఏదో గురువే ఇవ్వాలి, గురువు ఇస్తేనే మనం మంత్ర జపం చేయాలని ఏం లేదు. గాయత్రి మంత్రం ఎలాగో మనకి గురువు ఇచ్చినట్టే, ఎందుకంటే ఆయన ఆడియోలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, నో ప్రాబ్లం. మిగతావి దత్త మంత్రము ఇవన్నీ మాస్టర్ ఇచ్చారు, ఎప్పుడైనా మీకు టైం ఉంటే చదువుకోండి, తెలుసుకోండి. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమలనైన దత్తాత్రేయ ఈ శరణం మమ ద్రాం, ఈ ద్రాం బీజాక్షరం వచ్చే ఆ దత్త మంత్రము అవి చేసుకోవచ్చు. దత్తాత్రేయుని మనం ఎందుకు గట్టిగా తలుచుకోవాల్సి వస్తుంది అంటే, దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు బ్రదర్స్, తెలుసా మీకు? సో ఈ దత్తాత్రేయుడు అమ్మవారి యొక్క సాధకుల్లో చాలా హై లెవెల్కి వెళ్ళిన వ్యక్తి. దుర్వాసుడు కూడా ఆర్య విద్యుంసతి సతి అని ఒక పుస్తకం అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటుంది. ఇందులో ఈ బుక్ లో మనం ఏదైతే చదువుతున్నా ఆ పుస్తకంలో ఆయన కూడా అమ్మవారి గురించి ఆయన యొక్క అనుభవాలు ఆ శ్లోక రూపంలో రాసుకున్నాడు. అమ్మవారి యొక్క రూపము, మంత్రము, ధ్యానము, తంత్రము, ఇందాకే యంత్రము భోజనం గురించి. ఇస్తామన్నారు, భోజనం కొంటా ఉన్నారు. సో అమ్మవారి మంత్రము, యంత్రము, తంత్రము చెప్పిన దుర్వాసుడిని కూడా, దుర్వాసుడి యొక్క పుస్తకాల్లో కూడా ఆయన రాసిన విషయాల్లో కూడా మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. తర్వాత అంతర్లక్ష్యం బహిర్దృష్టి శాంభవి ముద్ర అన్నారు అక్కడ. కాబట్టి శాంభవి ముద్ర, శాంభవి స్థితి అంటే ఏంటి? ప్రపంచాన్ని సాక్షిభూతంగా చూస్తారు, డైనమిక్ డిటాచ్మెంట్ అనొచ్చు మనం. దేంట్లోనూ ఇమోషనల్ గా ఇన్వాల్వ్ అవ్వకుండా మన రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇమోషన్స్ ఏమి ఉండవు, జస్ట్ వాళ్ళకి ఏ పని చెప్తే ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చంపేయమంటే చంపేయడం, డిస్ట్రాయ్ చేయమంటే డిస్ట్రాయ్ చేయడం, చచ్చిపోమంటే చచ్చిపోతారు. వాళ్ళకి ఇమోషన్స్ ఏమి ఉండవు. అలా వాళ్ళు ట్రైన్ చేస్తారు ఆర్మీ వాళ్ళని కానీ, స్పైస్ ని కానీ, గూఢాచారులను కానీ, వీళ్ళని. మనము కూడా అలాగే తయారవ్వాలి. ఇమోషన్స్ ని మనము కంట్రోల్ చేసుకోవాలి. ఇమోషన్స్, డిజైర్స్ కంట్రోల్ అయితే ఆస్ట్రల్ బాడీ యాక్టివేట్ అయిపోతుంది. ఆస్ట్రల్ బాడీ యాక్టివేట్ అయిపోతే మనము గాఢ నిద్రలో ఉన్నప్పుడు,
ఏదైనా ఆ డీప్ పనిలో ఉన్నప్పుడు మన ఆస్ట్రల్ బాడీ వెళ్ళిపోయి అన్ని కావాల్సినవన్నీ చూసేసి తగిన జ్ఞానం తీసుకొచ్చి మన బ్రెయిన్ కి అందిస్తుంది. ఆస్ట్రల్ బాడీ యాక్టివేషన్ కూడా శరీరం ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. ఇక కారణ శరీరం అంటారా, మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. కారణ శరీరం అనేది అది ఒక జన్మ పరంపరలో అది యాక్టివేట్ అవుతుంటుంది. మనం ఏదైతే అమ్మవారి యొక్క రూపము కాకుండా రూపము వెనకాల ఉండే ఆ తత్వము, ఆ యంత్రశక్తి, మంత్రశక్తి, ఆ శక్తిని అయితే ఎప్పుడైతే మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామో ఖచ్చితంగా మన యొక్క కారణ జగత్తుకి లింకప్ అయి ఉన్న ఎనర్జీని చూస్తున్నాము. అమ్మవారి యొక్క శారీని చూస్తాం మనము, కళ్ళును చూస్తాము, ముక్కును చూస్తాము, చిరునవ్వును చూస్తాము, పాదాలను చూస్తాము, వడ్డాణాన్ని చూస్తాము. కానీ వాటి వెనకాల ఉండే ఆ మంత్రశక్తి, ఆ యంత్రశక్తి, మంత్రశక్తి కూడా ఉన్నాయని మనం చర్చించుకున్నాం. అమ్మవారి యొక్క స్వరూపం వెనకాల ఉండే అద్భుతమైన ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఒక పెద్ద పవర్ ట్రాన్స్మిటర్ ఏది కొన్ని వందల సోలార్ సిస్టమ్స్ ని నడిపే శక్తి అమ్మవారు. అటువంటి అమ్మవారి యొక్క ఉండే ఎనర్జీని కూడా మనం తెలుసుకోవడం ఎప్పుడైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో మన కారణ జగత్తు కూడా యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది తెలుసుకోవాలి, ఆ అవేర్నెస్ తెలుసుకోవాలి అంటే బాగా సాధన చేయాలి, టైం పడుతుంది. సో అమ్మవారికి మనం ఎలాగూ మనం అప్లికేషన్ పెట్టేశాం కాబట్టి ఆవిడే చూసుకుంటారు. ఎప్పుడు ఏది ఇవ్వాలో మనకంటే ఆవిడకి బాగా తెలుసు కాబట్టి మనం ఇంకా ముందుకెళ్దాం. 2 minutes ఉన్నది, తర్వాత మళ్ళీ మనం జాయిన్ అవుతాం. శారదారాధ్య, శ్రీ శారదారాధ్యై నమః. ఇది కూడా సాధనలో ప్రధానమైనది. భక్తి ప్రియ చర్చించుకున్నాం, భక్తి గమ్య చర్చించుకున్నాం, అక్కడి నుంచి శారదారాధ్య నామం కూడా చేర్చాం. ఉన్నది శారద అంటే పలుకులు, జ్ఞానములు. ఇక్కడ ఒకానొక మూర్తి అని మాత్రమే కాదు, పలుకుల చేత, జ్ఞానముల చేత ఆరాధింపబడుతున్న తల్లి. అంటే మనము మన పలుకులు, మనం జ్ఞానము చేత అమ్మవారిని గనక మనం ఆరాధించామనుకోండి, అమ్మా నువ్వు, నీ వల్లనే నేను ఎన్నో జరుగుతున్నాయి, నువ్వు చాలా శక్తిమంతురాలవి, నీ వల్ల అణు అణువు ప్రకాశిస్తున్నది, నీ వల్ల ప్రతి చెట్టు వికసిస్తున్నది, నీ వల్ల ప్రతి జంతువు ఆనందంగా ఉంటుంది, నీ నీ శక్తిలోంచి వచ్చే సూర్యుడు, చంద్రుడు, అగ్ని వల్ల ఈ ప్రపంచం నడుస్తుంది అని మనం ఎప్పుడైతే మన మాటల్లో అమ్మవారిని ఆరాధన చేస్తామో పలుకులతో, దాన్ని శారదారాధ్య అంటారు. అలాగే మనము అంటే మనకి శ్లోకాలు తెలియదు, సంస్కృతం తెలియదు, ఏమి తెలియదు, కానీ మనం ఎప్పుడైతే మన హృదయంలోంచి అమ్మవారిని ఆరాధన చేయడానికి మాటలు ఎత్తుక్కొని అమ్మవారిని మనం పూజ చేసుకొని ప్రేయర్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఆ పలుకులతో ఆరాధింపబడే ఆ శారదారాధ్య గురించి చెప్తున్నారు. ఇప్పుడు స్తోత్రం చేయాలంటే వేద మంత్రాలు వాడతాం, మంత్రములు, స్తోత్రములు, ఇవన్నీ శారదలే, ఇవన్నీ జ్ఞానములే. ఇలాంటి అన్ని జ్ఞానముల చేత, అన్ని పలుకుల చేత ఆరాధింపబడుతుంది కనుక శారదారాధ్య. అంతేకాదు వసిన్యాది వాగ్దేవతలందరూ శారదా శక్తులు, వారి చేత పూజింపబడుతుంది కనుక డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ వినపడుతుంది కదా? జయ గురుదేవ్. వినిపిస్తుందండి. జై గురుదేవ్. దత్తాత్రేయుడు, దుర్వాసుడు, నారదుడు, వీళ్ళ ముగ్గురికి కనెక్షన్ ఎట్లా అండి? నాకు అర్థం కాదు. దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు, లక్ష్మీదేవి. క్షీరసాగర మదనం అప్పుడు చంద్రుడు
ఆ అమ్మవారు లక్ష్మీదేవి వస్తారు కదా. అవును. దుర్వాసుడు, దత్తాత్రేయుడు, చంద్రుడు, వీళ్ళందరూ దత్తాత్రేయుడు, చంద్రుడు, దుర్వాసుడు వీళ్ళందరూ శ్రీ విద్యలో నిష్ణాతులు. శ్రీ విద్యలో 12 మందిలో వీళ్ళు నిష్ణాతులు. అలా కనెక్షన్ వీళ్ళకి. ఆహా. ఆ వాళ్ళు బ్రదర్స్ అనే మాట కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అదే అదే నాకు ఆ, డౌట్ వచ్చిందండి. అదే దత్తాత్రేయుడేమో కరెక్టే కరెక్టే. ఆ, క్షీరసాగర మదనంలో పుట్టింది చంద్రుడు, లక్ష్మీదేవి, అంత మటుకు క్లియర్ కదా. అవును. కాకపోతే వీళ్ళకి కనెక్షన్ ఏంటంటే శ్రీ విద్యలో నిష్ణాతులైన 12 మందిలో వీళ్ళు ఉన్నారు. దుర్వాసుడు, దత్తాత్రేయుడు కూడా ఉన్నారు. ఓకే. అలాగా మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్. సో శరత్కాలంలో ఆరాధింపబడేది శారదారాధ్య. అమ్మవారిని ఎల్లవేళలా ఆరాధించాలి. శరత్కాల ఆరాధన ప్రధానం. సంవత్సరం అంతా ఆరాధించిన ఫలం శరత్కాల ఆరాధనలో వస్తుంది కనుక అది ముఖ్యం. అందుకే సంవత్సర ఆరంభంలో అమ్మవారిని ఆరాధన చేయాలి. వసంత నవరాత్రులు, శారదా నవరాత్రులు నక్షత్ర రీత్యా లెక్క వేస్తే శారదా నవరాత్రులు. ఎందుకంటే మొదటి నక్షత్రం అశ్విని కదా. అశ్విని నక్షత్రంతో మొదలయ్యేది అశ్వయుజ మాసం. అందుకు అప్పటి నవరాత్రులు చాలా ప్రధానం. వేదం కూడా ఈ లెక్కను తీసుకుంది. శరత్తుతో సంవత్సరాన్ని లెక్క పెట్టడం వేద సాంప్రదాయం. అందుకే జీవేమ శరదశతం, నందామ శరదశతం, మోదామ శరదశతం అని చెప్పినప్పుడు వసంతములు అని చెప్పలేదు, శరత్తులు అనే చెప్పారు. వసంత లక్షణములు, శరత్ లక్షణములు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. వాతావరణంలో సమశీతోష్ణ స్థితి ఇత్యాదులు. వసంత నవరాత్రులు అంటే ఎప్పుడు వస్తాయండి? శరత్ నవరాత్రులు అంటే ఎప్పుడు వస్తాయి? శరత్ నవరాత్రులు అంటే శరత్కాలంలో, వసంత కాలంలో వచ్చేది. వసంత నవరాత్రులు అంటే మనకి వసంత పంచమి ఎప్పుడు వచ్చేది కదా. వసంత ఋతువులో వస్తాయి. వసంత వసంత ఋతువు ఋతువు. ఉగాది అప్పుడు నవరాత్రులు వస్తాయి చూడండి. అవును. ఉగాది ఆ ఈ శరత్ నవరాత్రులేమో దసరా అప్పుడు వస్తాయి. ఆశ్వయుజ దసరా అప్పుడు, మాసంలో వస్తాయి. ఆశ్వయుజ మాసం. శరత్కాలపు ప్రత్యేకతను పరిశీలిద్దాం. అప్పటి వరకు జలములందు అంతటా వర్షాల వల్ల బురద ఏర్పడుతుంది, అంతే కదా. వర్షాలు అప్పుడెప్పుడే పడుతుంటాయి కదా దసరా అప్పుడు. నేల, నీరు నింగి జలమయం, బురదమయం అయిపోతాయి. అందుకే ఆ సమయంలో చాతుర్మాస్యం అని ఎక్కడా కదలకుండా ఉంటారు. శరదృతువు వచ్చిన తర్వాత ఆ బురదంతా అడుగుంటిపోయి నింగిలో, నేలలో, నీటిలో కూడా తేటదనం ఏర్పడుతుంది. అందుకు శరదృతువు అంటే తేట ఋతువు. బురదని, కాలుష్యాన్నంతటిని నివారింపజేసే ఋతువు. శృణాతి హినస్తి ఇది శరత్. కాబట్టి మనకి దసరా నవరాత్రులు ఇంపార్టెంట్. కానీ మనకి మొదట్లో వచ్చేది అంటే ఈ ఇది ఆ, ఒక నవరాత్రులు వస్తాయి అశ్వయుజం అంటాం కదా. ఈ ఏప్రిల్లో రామ్ నవరాత్రులు వస్తాయి కదా. అది కూడా ఆ సంవత్సరం మొదట్లో వచ్చే నవరాత్రులు, అవి కూడా ఇంపార్టెంటే అనుకుంటూ మెయిన్ గా ఈ శారదా నవరాత్రులు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మనకి ఎలాగూ 4 నవరాత్రులు ఉంటాయి. ఈ 4 నవరాత్రులు మనము ఆ చూసుకుంటూ ఉంటాం, రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం. ఈ దసరా నవరాత్రులు ఒకటి, రామనవమి వచ్చినప్పుడు నవరాత్రులు ఒకటి, గాయత్రి నవరాత్రులు ఒకటి, ఇంకొకటి ఏదో వస్తుంది. గణపతి ఇంకొకటి నవరాత్రి. ఆ గణపతి నవరాత్రులు గణపతి అనుకోవచ్చు. గణపతి నవరాత్రులు కూడా అనుకోవచ్చు. సరే, అది మనం చూసుకుందాం తర్వాత. సరే, ఇప్పుడు ఈ గాయత్రి శరత్ నవరాత్రి నవరాత్రి ఎప్పుడండి? మా గాయత్రి నవరాత్రి ఎప్పుడుండి? గాయత్రి నవరాత్రులు అంటే గాయత్రి జయంతి ముందు 9 రోజులు గాయత్రి నవరాత్రులు. ఇవాటి నుంచి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. 16వ తారీఖు కదా. ఇవాటి నుంచి 16 దాకా. 16 దాకా. ఓహో. సో మనకి గాయత్రి నవరాత్రులు కూడా మన గురువు గారు ఇచ్చారు కాబట్టి గాయత్రి నవరాత్రులు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఉమ్, ఇలా అంటే ఒక సంవత్సరంలో మెయిన్ గా దసరా నవరాత్రులు,
మనఃప్రసాద సౌమ్యత్వం భగవద్గీతలో మానసిక తపస్సు అంటూ చెప్తూ శరువుడు అంటే భూమి రూపంలో ఉన్న శివుడు, జల రూపంలో ఉన్న శివుని భవుడు అంటారు. గుర్తుంచుకోండి, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనకి ఏదో సహస్రనామాలు చదివేస్తాము, విష్ణు సహస్రనామాలు చదివేస్తాము అనే గాని మనకి ఏంటంటే ఆ సినోనిమ్స్ యాంటోనిమ్స్ లాగా ప్రకృతిలో ఒక్కొక్క వర్క్ ని చేసి ఇప్పుడు కారు కారుని నడిపేవాడు డ్రైవర్ అంటారు, విమానాన్ని నడిపేవాడిని పైలట్ అంటారు, తర్వాత సైకిల్ నడిపేవాడిని సైక్లర్ అంటారు. ఏ పని చేసే వాళ్ళకి ఆ పని పేర్లు ఉన్నాయి క్లియర్ గా.
అందరూ ఒకటే అనుకో అన్న దానికి దాటి వస్తే, ఇప్పుడు ఇంద్రుడు అనేవాడు ఉంటాడు. వాడి పని ఏంటి? పంచభూతాల మీద వాడికి ఒక హోల్డ్ ఉంటుంది అనమాట. ఆ ఎప్పుడైతే మనకి ఆ పంచభూతాల మీద మనకి కొంత అవగాహన వస్తే మనం ఇంద్రుడితో సమానమే అన్నట్టుగా చెప్తారు. సో ఆ వరుణుడు ఉంటాడు. ఆయన ఆయన ఫ్యాకల్టీ ఏంటి? ఆయన వాటర్ అంటే వర్షాలు అవన్నీ ఆయన చూసుకుంటాడు. కానీ వరుణుడు కూడా దేవుడే, ఇంద్రుడు కూడా దైవమే, ఆ అగ్ని కూడా దైవమే. కానీ ఎవరి ఫ్యాకల్టీస్ వాళ్ళవి, ఎవరి జాబ్స్ వాళ్ళవి, ఎవరి విశేషాలు వాళ్ళవి. అందుకనే విష్ణువుకి కూడా 14 నామాలు చెప్పబడుతున్నాయి. శివుడికి కూడా సహస్రనామాలు చెప్తున్నాయి. రుద్రుడు, బహువుడు, శర్వుడు అని విడివిడిగా చెప్తుంటే వాటిట్లో ఉండే డిఫరెంట్ ఫ్యాకల్టీస్ ని ఎవరెవరు ఎలా చేస్తారో, ఏం చేస్తారో వాళ్ళ యొక్క డ్యూటీస్ బట్టి ఆ పేర్లు చెప్పబడ్డాయి. అది కూడా తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. శర్వుడు అంటే భూమి రూపంలో ఉన్న శివుడు, జల రూపంలో ఉన్న శివుని భవుడు అంటారు. శర్వాయ క్షితిమూర్తయే నమః. ఈ భూరూపంలో ఉన్న శర్వుని శక్తి శర్వాణి, భవుని భార్య భవాని, పేరు ఉష అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈవిడి పేరు సుకేసి. అష్టమూర్తులలో శర్వుని భార్య పేరు సుకేసి. సుకేసి కద్యతే పత్ని అని ఒక వివరణ ఉంది. శర్వుని అభిన్న శక్తి ఇప్పుడు శాంభవి, శర్వాణి, భవాని 3 బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తల్లి శర్మదాయిని కాబట్టి మనకి శాంభవి, శర్వాణి, భవాని అని 3 పేర్లు మనం గుర్తుపెట్టుకుంటాం. తర్వాత శర్మదాయిని, శ్రీ శర్మదాయిని నమః. శర్మము అంటే ఏంటి? సుఖము. మెలికేస అంటే నాట్ ది సా, మనకి ఇంగ్లీష్ లో SHA అని రాస్తారు దానికి యాక్చువల్ గా. మరి ఆ స యా యారాలావా సాషాస సాష ఆశ. శర్మదాయిని, శ్రీ శర్మదాయిని నమః. శర్మము అనగా సుఖము. శర్మదాయిని అంటే సుఖమును ఇచ్చున్నది. ఇంద్రియ సుఖములు కాకుండా ఇంద్రియాతీతమైన జ్ఞానానందమును శర్మము అంటారు. శర్మము అనగా పరబ్రహ్మానందం. ఈ జ్ఞానానందం ఇచ్చిన తల్లి శర్మదాయిని. ఎవరు భక్తులై ఆరాధిస్తారో వారందరికీ శర్మదాయిని, ఆవిడే శాంకరి. సో శాంకరి అనే పదం అన్నా శర్మదాయిని అన్నా ఒకటే. మనకి భౌతిక ఆనందాలు కాకుండా పరబ్రహ్మ సంబంధించిన ఆనందాన్ని ఇచ్చే ఆ శక్తిని శర్మదాయిని అంటారు. అంటే అమ్మవారిని, అమ్మ నువ్వు పరబ్రహ్మ యొక్క ఆనందాన్ని ఇచ్చే గొప్ప తల్లివి నువ్వు అని ఒక స్టేట్మెంట్ లో చెప్పాం. దానికి ఋషులు ఏం చేశారు? ఒక పదం ఇచ్చేశారు, శర్మదాయిని నమః. శర్మదాయిని, శర్మదాయిని అంటే పరబ్రహ్మానందం ఇచ్చే శక్తి శర్మదాయిని. తర్వాత శాంకరి, శ్రీ శాంకరి నమః. శంభుని భార్య శాంభవి, శర్వుని భార్య శర్వాణి, భవుని భార్య భవాని, శంకరుని భార్య శాంకరి. సో ఇవి మనకు ఆ డిఫరెన్సియేషన్స్ తెలియాలి. శంభుడు యొక్క భార్య శాంభవి, శర్వుడు యొక్క భార్య శర్వడి, భవుని యొక్క భార్య భవాని, శంకరుడు యొక్క భార్య శాంకరి. మరి శంభుడు వేరు, శర్వుడు వేరు, భవుడు వేరు, శంకరుడు వేరా? కాదు, అందరూ ఒకటే. అందరూ ఈశ్వరుడే. ఈశ్వరు యొక్క తత్వమే వేరియస్ డ్యూటీస్ చేసుకుంటున్న వివిధ తత్వాలు అనమాట. వేరియస్ ఫ్యాకల్టీస్ చేసుకునే ప్రొఫెసర్స్ అనుకోండి వాళ్ళని. ఆ డిపార్ట్మెంట్ ని వాళ్ళు రూల్ చేస్తారు. ఆ మినిస్ట్రీ వాళ్ళది అనుకోండి. శంకర ఎంత మధురమైన నామము. శం అంటేనే శాంతము, సుఖము, శుభము. దానికి మూలమైన వాడు శంభుడు, దాన్ని కలిగించేవాడు శంకరుడు. ఆ శంకరుని శక్తి శాంకరి, శుభము సుఖము 2 కలిగిస్తుందట. ప్రతి సర్గాది మధ్యాంతమహం శంభుం నిరాకులం స్త్రీ రూపేణానుయాస్యామి ప్రాప్య దక్షాదహం తను తతస్థు విష్ణు మాయాం మాం యోగ నిద్రాం జగన్మయీం శాంకరీతి స్తువిష్యంతి రుద్రాణీతి దివోకసహ అన్నారు. నేను కాశికా పురాణంలో ఇలా చెప్పబడిందంటే, కాళికా పురాణంలో నేను దక్షునికి కూతురుగా జన్మించి ప్రతి సృష్టి యొక్క ఆది మధ్యము అంతాలలో నిర్వికారంగా ఉన్న శంకరుని వనితా రూపంగా అనుసరిస్తాను. ఆ నన్ను దేవతలు విష్ణుమాయ, యోగ నిద్ర, జగన్మాయి, శాంకరి, రుద్రాణి అనే నామాలతో స్తుతిస్తారు.
సో ఏదైతే దక్షుడికి కుమారుగా జన్మించిన ఆ ఆ స్త్రీ, ఆవిడ, ఆ దేవత సృష్టి మొదట్లో ఉంటుందట, మధ్యలో ఉంటుందట, అంతంలో కూడా ఉంటుందట. నిర్వికారంగా ఉన్న శంకరుని వనితా రూపంలో అనుసరిస్తుందట. ఆవిడనే దేవతలు విష్ణుమాయ అని అనేది ఆవిడనే, యోగ నిద్ర అనేది ఆవిడనే, జగన్మాయి అనేది ఆవిడే, శాంకరి అనేది ఆవిడే, రుద్రాణి అనేది కూడా ఆవిడే. తర్వాత శ్రీకరి, శ్రీకరి అయిన మహ. శ్రీ అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యములన్నీ కలిగించే శక్తి శ్రీకరి అని చెప్పబడుతుంది. శ్రీ అనగా లక్ష్మి, అన్ని రకాల లక్ష్ములను ఇచ్చే శక్తి. లక్ష్మి అంటే వనరులు, రిసోర్సెస్. లక్ష్మి అంటే డబ్బే రావాలని ఏం లేదు. మనకి ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, కొనుక్కోవాల్సిన, డబ్బుతోనే కొనవలసిన అవసరం ఏం లేదు. ఏదైనా మనము మన దగ్గర ఉన్న వస్తువుని ఏదో తీసి ఇంకోటి ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అది డబ్బుతో కొన్నట్టు కాదు కదా. అది వనరులు, మనకి మనకున్న రిసోర్సెస్ ద్వారా కొన్నిటిని మనము మనవిగా చేసుకొని మన ఇళ్లలో పెట్టుకుంటాము. అటువంటిది స్త్రీ అనుకోవచ్చు. ఇది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహ స్వరూపము. ఎవరైతే భక్తులు ఆశ్రయిస్తున్నారో వారికి శ్రీకరి అవుతోంది. అమ్మవారి విద్య శ్రీ విద్య. ఎక్కడికక్కడ సమయం దొరికిన ప్రతిసారి శ్రీ శబ్దాన్ని సమయం చూసి ప్రయోగిస్తున్నారు వసిన్యాది వాగ్దేవతలు. శ్రీ అనే శబ్దము చాలా ఇంపార్టెంట్ అయినది, చాలా పవిత్రమైనది. అది మనం పిల్లలకి కూడా శ్రీ అని పెట్టుకుంటే చాలా మంచిదని కూడా చెప్పుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. శ్రీకరి అని, శ్రీ శాంకరి అని, లేకపోతే శ్రీ శర్మ అని, లేకపోతే శ్రీ శాంకరి, ఇలా శ్రీ ఏ పేరైనా ముందు శ్రీ అని తగిలిస్తే మంచిది అని కూడా చెప్పుకుంటుంటారు. కాబట్టి శ్రీ అనే పదాన్ని వసిన్యాది వాగ్దేవతలు చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ శ్రీ అనే పదం యొక్క పవర్ తెలుసు కాబట్టి చెప్తున్నారు. ఆ తర్వాత ఈ శ్రీ శబ్దానికి మనం ఎన్ని అర్థాలు చెప్పుకున్నా అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అసలు శ్రీ అర్థం గుర్తుపెట్టుకొని లలితా సహస్రనామం అంతా పరిశీలించాల్సింది. శ్రీ అనగా ఐశ్వర్యము, శోభ, జ్ఞానము, మోక్షము అని కూడా అర్థాలు వస్తాయి. మరి ఐశ్వర్యం అర్థమైందండి, శోభ ఎలా అవుతుంది అంటే, శోభ అంటే ఏంటి? మనకి ఎఫల్జెన్స్ అనమాట. మన యొక్క ఇప్పుడు 10 రూపాయలున్నా మనం ఆనందంగా ఉండగలం, 1,00,000 రూపాయలున్నా మనం ఆనందంగా ఉండగలం. అప్పుడు మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క క్యారెక్టరు ఒక మంచి, అతని యొక్క మాటలు, ఆవిడ యొక్క మాటలు ఒక మంచి శోభనిస్తాయి అని చెప్తారు కదా. అంటే ఒక రకమైన ఆరా వస్తుంది అనమాట. ఆ ఆరా కనుక ఉంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా వీళ్ళు ఏదో మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళే అనిపిస్తుంది. అలాంటి శోభ కూడా ఇస్తుందట. తర్వాత జ్ఞానం ఇస్తుందట. జ్ఞానం ఉన్న వ్యక్తి అందరికంటే ధనవంతుడు అని చెప్తారు. అంటే సరస్వతి కనుక ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ గా ఉండాలి, పార్వతి ఆటోమేటిక్ గా ఉండాలి. ముగ్గురు ఇంటర్ రిలేటెడే. ఇక మోక్షము అనే విషయం అర్థం తెలిసి, మోక్షము కనుక సంపాదించిన వాడు కూడా ఐశ్వర్యవంతుడే. అలా శ్రీ అనగానే మనకి ఐశ్వర్యము, శోభ, జ్ఞానము, మోక్షము అని 4 అర్థాలు చెప్తున్నారు. సాహి శ్రీ అమృతా సతాం, ఆ తల్లి అమృత స్వరూపిణి అని చెప్పారు. శ్రీకరి అంటే అమృతమును ఇచ్చున్నది అని అర్థం. అమృతం అనగా మోక్షము, బ్రహ్మజ్ఞానము, దాన్ని ప్రసాదిస్తున్నది. ఇక ఐశ్వర్యములు అంటే స్త్రీతో చెప్పబడే సర్వైశ్వర్యములు సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ఇవన్నీ శ్రీ రూపంలే. మనకి ఇవన్నీ పదాలు వస్తూ ఉంటాయి కదా. మనకి శ్రీ అనగా విభూతులు, అలాంటి విభూతులన్నీ ప్రసాదించేది కనుక శ్రీకరి. కాబట్టి మనకి ఏ రకమైన విభూతులు వచ్చినా అమ్మవారి యొక్క ఆశీర్వాదమే, అమ్మవారి ఇచ్చిన ఐశ్వర్యమే అనుకొని వాటిని సక్రమంగా ఉపయోగించుకొని ఇతరుల కోసం మాత్రమే మనం జీవిస్తూ ఉంటే అన్ని మనతోనే ఉంటాయి. అంటే మన యొక్క వాక్శక్తి ఇతరుల కోసం ఉపయోగించుకోవాలి, మన యొక్క యాక్షన్స్ ఇతరుల కోసం ఉపయోగించుకోవాలి. అలా
మన దగ్గర ఏది లేదో అది కనుక ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, అంటే మనకి లేనప్పుడు ఎలా ఇస్తామండి అంటే, మన దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఎవరే ఇంకా ఆ 10 రూపాయలతో ఆ రోజంతా గడవాలి మనకి, ఫర్ ఎగ్జాంపుల్. కానీ మనం కొంచెము పోన్లే ఒక్క రోజే కదా అని చెప్పి మనం 5 రూపాయలతో కూడా మనము ఆ రోజు గడపచ్చు. ఈ మిగతా 5 రూపాయలు ఎవరికైనా నిజంగా అవసరమైన వాళ్ళకి గనక ఇస్తే, ఈసారి మీకు 10,000 రూపాయలు మీ జేబులో, పెర్ డే 10,000 రూపాయలు మీరు స్పెండ్ చేయగలిగే శక్తి వస్తుంది, అంత జ్ఞానం వస్తుంది, అంత సంపద మన దగ్గరికి వస్తుంది అనేది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరికి అవసరం ఉందో వాళ్ళ అవసరాలని తీర్చే ఆ హృదయం గనక మనకి ఉంటే, గురువు గారు చెప్తారు చూసారా, నా జేబులో చిల్లి గవ్వలేదు కానీ కోట్ల రూపాయల ప్రణాళికలు నేను వేయగలను. మాస్టర్ కూడా అది చెప్పేవారు. ఆయన దగ్గర జేబులో ఎప్పుడు డబ్బులు ఉండేవి కాదు, కానీ ఆయన కోట్ల రూపాయల ప్రణాళికలు వేసి ఎన్నో రకాలైన పెద్ద పెద్ద కార్యక్రమాలు చాలా అవలీలగా చేసేసేవారు. కార్యక్రమాలు చేశారు అంటే దాని వల్ల ఫలితం వచ్చే స్పిరిచువల్ కార్యక్రమాలే చేశారు. సహస్రకుండి యజ్ఞం గాని, శతకుండి యజ్ఞం గాని, శిబిరాలు పెట్టడం గాని, తర్వాత సాధన శిబిరాలు పెట్టడం గాని, బుక్స్ రాసి పబ్లిష్ చేయడం గాని, ఇలాంటివన్నీ. సాధ్వి, శ్రీ సాధ్వై నమః. సాధ్వి అంటే మహాపతివ్రత, అమ్మవారు మహాపతివ్రత. అంతేగాక సా ప్లస్ అధ్వ, సాధ్వ. అధ్వము అంటే మార్గములతో కూడి ఉన్నది. దానికి పుంలింగంలో సాధ్వ, స్త్రీలింగంలో సాధ్వి. కాబట్టి సాధ్వి అంటే మనకి గైడ్ చేసేది, చక్కని మార్గములు కలది. బ్రహ్మ ప్రాప్తికి ఏ మార్గములు వేదం చెప్పిందో ఆ మార్గములన్నీ మంచి మార్గములు, ఆ మార్గములన్నీ చెప్పే ఆవిడ కాబట్టి సాధ్వి. భవానీ దేవిని ఆరాధిస్తే శర్మదాయిని, భక్త సౌభాగ్యదాయిని, భయాపహ, భవారణ్య కుటారిక, శాంకరి, శ్రీకరి. ఇక్కడ కూడా భవానీ శాంభవి దేవిని ఆరాధించవలసిన పద్ధతులు, ఆరాధిస్తూ వచ్చే ఫలితాలు చెప్పబడ్డాయి. కాబట్టి భవానీ విద్యాస్వరూపము, ఉపాస్య దేవత, తర్వాత శర్మదాయిని, భక్త సౌభాగ్యదాయిని, భయాపహ, శ్రీకరి, ఇవన్నీ మనకి ఆవిడిచ్చే అనుగ్రహాలు. ఆవిడ యొక్క స్వభావము, స్వరూపము శాంకరి, శాంభవి, శర్వాణి, ఇలాంటి నామాలతో ఆ తల్లి యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆమె శాంకరి, ఆమె శాంభవి, ఆవిడే శర్వాణి. సాధ్వి అంటే అమ్మవారి యొక్క పాతివ్రత తత్వాన్ని చూపిస్తున్నారు. భవాని అనే ఒక పతివ్రత గుణానికి పరమరూపం. అసలు అమ్మవారికి పతివ్రతగా భావించడమే ఒక పెద్ద ఉపాసన. భవానీ, శాంకరి, శర్వాణి, శాంభవి, ఈ మాటలన్నీ కూడా మనకి సమయాచారాన్ని చెప్తున్నాయి. ఎక్కడికెక్కడ ఆ సమయాచారాన్ని ఎలా ప్రతిష్ఠ చేస్తున్నారో చూడండి. సాధ్వి అనగా పతివ్రత గుణముల రాశి. అలాగే సాధు మార్గంలో ఉన్నది సాధ్వి. స్త్రీ పాతివ్రత్యమే సాధు మార్గం, పతివ్రతనే సాధ్వి అంటారు. పురుషుడు సాధువు కావాలి, స్త్రీ సాధ్వి కావాలి. సాధు అంటే మేలు, బాగు అని కూడా అర్థం ఉన్నది. మేలైన వాడు, మేలైనది, మేలైన గుణాలతో. అంటే సాధువు, సాధ్వి, మేలైన గుణాలు అంటే మంచి గుణాలు. ఇందాక భగవద్గీతలో గురించి ఎప్పుడైతే చెప్పారని చెప్పుకున్నాం కదా, మనస్సు వికారాలు లేకుండా ఉంచుకోగలిగితే ప్రతిరోజు శారదా నవరాత్రులే, ప్రతి గంట శారదా నవరాత్రులే. సో వికారం లేకుండా మనస్సును ఉంచుకోగలిగే స్థితి సాధువు యొక్క స్థితి. సాధ్వి కూడా అంతే, సాధువు, సాధ్వి. ఎప్పుడైతే మనము వికారాలు లేకుండా మనస్సుని ఉంచుకోగలుగుతామో ఆ మానసిక స్థితిని సాధు స్థితి అంటారు. మగవాళ్ళైతే సాధు స్థితి, ఆడవాళ్ళైతే సాధ్వి స్థితి. మరి వికారాలు రాకుండా ఎలా ఆపుకోవాలి అంటే రాత్రి కడుక్కోవడమే. రాత్రిపూట నిద్రపోయే ముందు మనం మంత్ర జపమో, తంత్ర జపమో ఏదో ఒకటి చేసుకోవడం, ఆత్మవిద్య, తత్వ విద్య లాగా ఈ పొద్దు నుంచి రాత్రి వరకు వచ్చిన వికారాలన్నీ కడిగేసేయి తల్లి అని చెప్పి మనము మంత్ర జపం చేసుకున్నాం అనుకోండి, ఆ వికారాలన్నీ తొలగిపోతాయి. మళ్ళీ ఫ్రెష్ గా మనము కొత్త జన్మ నెక్స్ట్ డే తీసుకోవచ్చు. శరత్చంద్ర నిభానన, శ్రీ శరత్చంద్ర నిభాననాయే నమః. ఇది కూడా శాంభవి విద్యకు సంబంధించిన నామమే. శరత్కాలం నాటి చంద్రుని వంటి అందమైన ప్రకాశవంతమైన ముఖము కలది అని అర్థం. పసిన్యాది వాగ్దేవతలు ఎంత పవర్ఫుల్ అంటే వీళ్ళు మనకి అమ్మవారి యొక్క గుణాలు చెప్తున్నారు, స్వభావం చెప్తున్నారు. ఒక్కొక్కసారి జస్ట్
అలాగా ఆమె రూపవర్ణన కూడా చేస్తారు. అమ్మవారి యొక్క రూపము శరత్కాలంలో ఉండే చంద్రుడు లాగా ఉంటుందట. ఇంతవరకు ఏం చెప్పారు? శ్రీకరి అన్నారు, సాధ్వి అన్నారు, శర్మదాయిని అన్నారు. ఎక్కడ అమ్మవారి రూపం చెప్పలేదు. కానీ వసిన్యాది వాగ్దేవతలకి శరత్చంద్ర నిభానన అనే ఆ, ఒక ఒక పేరు ఇచ్చారు అమ్మవారికి. అది మనకి చెప్తున్నారు. చూడండి, దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు శర్మ గారు. ప్రతి పౌర్ణమి అమ్మవారి నిండు కళ్ళు అయినప్పటికీ శరత్కాల పూర్ణిమకి యోగ పరంగా కూడా చాలా ప్రత్యేకత ఉంది. శరత్కాలమే అమ్మ ఆరాధనకు ముఖ్యమైనప్పుడు శరత్కాల పూర్ణిమ సంవత్సర పూర్ణిమల్లో రాజు వంటిది. అందుకనే శరత్ పూర్ణిమ అని చెప్పి చాలా గ్రాండ్ గా చేస్తుంటారు కదా మనం శరత్ పూర్ణిమ. అందుకని అలా చెప్పుకుంటున్నారు. అందుకనే శరత్ పూర్ణిమ రోజు ఓ, ఆవిడని ఆ చంద్రుడిలో కనుక ఆవిడని చూడగలిగితే ఇంకా అంటే ఏ పౌర్ణమి అయినా సరే, ఎప్పుడైనా సరే సూర్యుడిని అర్ఘ్యం ఇచ్చినప్పుడు కానీ రాత్రి చంద్రుడిని చూసినప్పుడు కానీ అందులో అమ్మవారిని కనుక చూసుకోగలిగితే, సూర్యుడిలో గాని అమ్మవారిలో గాని అగ్నిలో గాని అమ్మవారిని కనుక చూసుకోగలిగితే ఇంకా మనకి ఆ సాధనలో మనము ముందుకు వెళ్ళిపోయినట్లే. శారదారాధ్య అని చెప్పినప్పుడు ప్రసన్నతా భావం చెప్పుకున్నాం కదా. ఆ ప్రసాద భావము, పరిపూర్ణ భావము, జ్ఞాన భావము, ఆనంద భావం, ఈ 4 అమ్మవారి ముఖంలో భాషిస్తూ ఉన్నాయి కనుక శరత్చంద్ర నిభానన అని పూర్ణంగా మనం ప్రస్తావన చేసుకున్నాం. ముఖం అనగానే మనస్సుకి దర్పణమే. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా. మన ఫేస్ ఎలా ఉందో మన మనస్సు అలా ఉంది. అందుకని ఎప్పుడు మన ఫేస్ ని నిర్మలంగా ఆ చిరునవ్వుతో ఉంచుకోవాలి. ఏదో చికాగ్గా ఇలా మొహాన్ని వేలాడేసుకుని పెట్టుకుంటే ఇక చూసే వాళ్ళకు కూడా ఓకే, ఈ ఎప్పుడు ఇలాగే ఉంటారు అనుకుంటారు. అదే మనం ప్రసన్నంగా ఎప్పుడు ఒక స్మైల్ ఉంచుకొని రిలాక్స్డ్ గా కనుక ఉంటే ఆ మనల్ని చూడంగానే ఎదుటి వాళ్ళకి ఒక రకమైన ఓకే, ఎప్పుడు చక్కగా నవ్వుతూ ఉంటాడు, హాయిగా యాక్టివ్ గా ఉంటారు వీళ్ళు అనే ఒక భావన వచ్చినప్పుడు వెంటనే కనెక్ట్ అయిపోతారు. మనకి కనెక్ట్ అయిపోయినప్పుడు మనతో మనం చేసే పనులు అబ్జర్వ్ చేసుకుంటారు, మనం ఏమేం చేస్తామో తెలుసుకుంటారు, మనతో కలిసి గ్రూప్ వర్క్ చేయడానికి రెడీ అవుతారు. ఇది ఒక రకమైన ఆ సాధన ఫలితము. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో పౌర్ణమి ధ్యానము ఇలాంటి సాధనలకు ఉపయోగపడుతుంది. గ్రూప్ వర్క్ కి మనలాంటి లైక్ అట్రాక్ట్స్ లైక్ మనలాంటి వాళ్ళని ఎత్తుక్కొని మన గ్రూప్ లో చేర్చుకొని కలిసి సాధనలు చేద్దాం, కలిసి మంత్ర జపం చేద్దాం అనే గురు ప్రణాళిక, దివ్య ప్రణాళికకి ఉపయోగపడే అవకాశం ఈ శారద ఏ మంత్రం చెప్పారు, శ్రీ శరత్చంద్ర నిభాననాయ నమః అనేది మనకి అక్కడ వస్తుంది. తర్వాత శాతోదరి, శ్రీ శాతోదరి నమః. ఇప్పుడు రూపవర్ణన కానుక 9 minutes లో ఇది క్లోజ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం కలుస్తాం. ఇప్పుడు రూపవర్ణ కనుక అమ్మవారి శరత్చంద్ర నిభాన చెప్పిన వెంటనే ఈ స్వరూపంలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తున్నారు. సన్నని నడుముతో ఉన్నది. శాతము అంటే అత్యంత సూక్ష్మము. శాతముతో ఇక్కడ శాతోదర్యై అన్నారు కదా, అందుకని అది చెప్తున్నారు. ఉదరము అంటే నడుము ప్రాంతము. శాతోదరి సన్నని నడుముతో ఉన్నది అమ్మవారు. ఒక్కసారి రూపస్ఫురణలో వదనము నడుము రెండు చూపించారంటే అమ్మవారి యొక్క మూర్తిని ధ్యానం చేస్తున్నట్లే. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు అమ్మవారి యొక్క ఫేసు, ఆ ఫేస్ దగ్గర నుంచి నడుము వరకు ఒక పార్టు, నడుము దగ్గర నుంచి పాదాల వరకు ఒక పార్టు. కయ్యేఈల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం శ్రీం అని చెప్పుకున్నాం మనం. ఈ 3 parts ని మనం మంత్రాలతో అలా కొలవచ్చు. ఈ పుస్తకంలో చెప్పిందే, నేను చెప్పింది ఏం కాదు. కయ్యేఈల హ్రీం అంటే ఫస్ట్ పార్ట్, హసకహల హ్రీం అంటే సెకండ్ పార్ట్, సకల హ్రీం శ్రీం అంటే థర్డ్ పార్ట్. అమ్మవారిని మంత్ర రూపంలో, యంత్ర రూపంలో, తంత్ర రూపంలో, ప్రజ్ఞా రూపంలో, శక్తి రూపంలో, పవర్ రూపంలో, ఎనర్జీ రూపంలో చూడటం అలవాటు చేసుకుంటే కానీ మనకి ఆ తత్వం అర్థం కాదు. అది మనం అర్థం చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక మంత్ర రహస్యం ఉందంట. శాతోదరి నామంలో వనదుర్గా మంత్ర సూచన ఉంది. చాలా మందికి వనదుర్గా దేవి అని ఒక దేవి ఉంటుందని తెలుసు. వనదుర్గా ఆలయాలు ఉంటాయి, దానికి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. బయటకు చూస్తే రూపధ్యానం, కానీ వనదుర్గా మంత్ర సూచన ఈ నామాన్ని అంటున్నప్పుడు మనకు తెలియకుండా ఆ శక్తి తప్పకుండా ప్రవేశిస్తుంట. కానీ ఇది తెలుసుకొని శాతోదరి చదివితే వనదుర్గా అమ్మని స్ఫురించిందంటే తప్పకుండా మంత్ర ప్రభావం ఇంకా ఎక్కువ వస్తుంది. సహస్రనామ భాష్యం ఎందుకు చెప్పుకోవడం అంటే అందులో ఉన్న భావం మనస్సు పట్టుకుంటుంది. ఇలాగ 1000 నామాల్లో 1000 పట్టుకోకపోయినా
ఒకటి రెండు మన హృదయానికి హత్తుకున్నా అది చేయాల్సిన పని అది చేస్తుంది. మనకి టక్కని అందుకనే ఒకటి రెండు కాకుండా దాదాపు ప్రతి 5 నామాల్లో 6 మనకి అందరికీ బాగా ఇష్టమైంది ఏంటి? ఓం శ్రీ మాత్రే నమః. అది తెలుసు, అది ఎప్పటికీ వండర్ఫుల్లే, అది ఆల్వేస్ గోల్డ్. ఓం శ్రీ మాత్రే నమః అనేది ఆల్వేస్ గోల్డ్, ఇంకా మనకి ప్లాటినం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ మిగతా మంత్రాలతో కూడా మనం పరిచయం ఏర్పరచుకోవడానికి మనం వరుసగా ఇప్పుడు 16 సెషన్లు అయినాయి. దాదాపు 7-8 సెషన్స్ లో ఆ సెషన్స్ లో జరిగిన మంత్రాలని మనము అనుష్ఠానం లాగా ఒక 108 సార్లు ఒక మాల మంత్ర జపం చేశాం. ఎందుకంటే ఒక మాల, ఇప్పుడు ఒక మంత్రంతో సరిపోయేదైతే సహస్రనామాలు ఎందుకండి? సహస్రనామాలు కూడా పూర్తిగా నేర్చుకోగలిగే దమ్ము మనకున్నది, ఆ శక్తి మనకున్నది. కానీ అది ఇప్పుడు జరుగుతుందా, వచ్చే జన్మలో జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందో తెలీదు. కానీ మనం రెడీ అవ్వాలి కాబట్టి కొన్ని నామాలని మనం స్పెసిఫిక్ గా తీసుకొని ఆ మంత్ర జపం చేస్తున్నాం. అందులో ఇది ఒక గొప్పది. శాతోదరి అనే మాటల్లో దుర్గాదేవికి గౌరీదేవికి సంబంధించిన నామం. గౌరీదేవి యొక్క భావన శాతోదరిలో ఉంది. పర్వతరాజు పుత్రిక పార్వతి అయినట్లు శతోదరిని పుత్రిక శాతోదరి. ఇది జస్ట్ గుర్తు పెట్టుకోండి. పర్వతరాజు పుత్రిక పార్వతి ఎలా అయిందో శతోదరుడు పుత్రిక శాతోదరి. ఉదరం అంటే గుహ అని అర్థం. శత ఉదర అంటే లెక్కలేనన్ని గుహలు కలిగిన వాడు హిమవంతుడు. హిమవంతుని పుత్రిక శాతోదరి. అందుకే కేనోపనిషత్తులో చెప్పిన అమ్మవారి విద్యను ఆవిష్కరిస్తున్నారట ఇక్కడ. హైమవతి హిమవత్ పర్వత రాజపుత్రే శాతోదరి. ఉమ అంటే భవానీ, సర్వాణి, శాంకరి, శర్మదాయిని. ఇదంతా బహుశోభమాన. మొత్తం 3 వాక్యములే. ఎప్పుడైతే గుహలతో కూడిన మహాపర్వత వనం వచ్చిందో అక్కడ ఆ తల్లి వనదుర్గగా భాషిస్తున్నది అనే రహస్యాన్ని మంత్రశాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కాబట్టి మనకి శాతోదరి కూడా పార్వతీదేవితో సమానమైన నామమే. భవానీ అనేది, సర్వాణి అనేది, శాంకరి అనేది, శర్మదాయిని అని, శాతోదరి, ఇవన్నీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ నామములు అని చెప్తున్నారు. తర్వాత శాంతిమతి, శ్రీ శాంతిమతి అయిన భవానీ విద్యకు ఆఖరి నామం శాంతిమతి. ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా, భవానీ విద్యగా చెప్పుకుంటున్నాం. దీంట్లో ఉన్న ఆఖరి నామం శాంతిమతి. ఇప్పుడు భవానీ విద్య ఎక్కడెక్కడ ఎలా చెప్పారో చూడాలి. ప్రధాన ఉపాస్య దేవత భవానీ, ఆవిడికి అంగదేవతలు ఇందులో ఇప్పటి వరకు చెప్పబడ్డారు. మొత్తం విపాసన విద్య ఉంది. శాంభవి, శర్వాణి, సాధ్వి, శరత్చంద్ర నిబాధన, శాతోదరి, శాంతమతి. ఈ 6 భవానీ దేవతకు ఉపాసనలో అంగదేవతలు. అంతా ఒక ప్యాటర్న్ ప్రకారం లలితా సహస్రనామం అంతా ఒక 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 ప్యాటర్న్ ప్రకారం వశిన్యాది వాగ్దేవతలు తయారు చేశారు. అది గుర్తుంచుకోండి. ఏదో ర్యాండమ్ గా ఆ నామాలు తీసుకొచ్చి రాయలేదు. శాంభవి విద్యోపాసన ప్రధాన ప్రయోజనము శర్మదాయిని, శాంకరి, శ్రీకరి, ఇలా మొత్తంగా భవానీ విద్య, శాంభవి విద్య ఆవిష్కరింపబడింది. సో ఇందులో భవానీ విద్య, శాంభవి విద్య విషయాలు తెలిసిపోయినాయి. శాంతిమతి మాటలో ఉన్న భావం చాలా ప్రధానం. అది మతి అంటే మనస్సు, బుద్ధి, అంతఃకరణం. అమ్మవారి బుద్ధి ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. శాంతంతో కూడిన మానసము అని అర్థము. శాంతము లేక సౌఖ్యము లేదు, సారస దళ నయన అంటారు త్యాగయ్య. కాబట్టి మనము ఆ శాంతము జ్ఞానము జ్ఞానము, మంచి జ్ఞానం ఉంటే ఆ శాంత స్థితి వస్తుంది. కాబట్టి జ్ఞానం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాం, పౌర్ణమి ధ్యానాలు చేస్తున్నాం. కాబట్టి మనకి ఖచ్చితంగా ఆ శాంతిమతి అయిన అనే అమ్మవారి యొక్క నామం యొక్క ఆశీర్వాదం మనలో ఉంటాయి. శాంతము, దాంతము, దీన్నే శమనం, దమనం అని కూడా అంటారు. శమనం అంటే ఇంద్రియ నిగ్రహం, దమనం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. ఈ రెండింటిని మనం ఆల్రెడీ కొంతవరకు కంట్రోల్ చేసుకున్నాం. కాబట్టి మనకి శాంతిమతి అయిన అనే అమ్మవారి యొక్క ఆశీర్వాదం మనలో ఉన్నది. శాంతము అనేది పరమేశ్వరుని తత్వం ఎప్పుడు శాంతమే. ఆకారం కొందరికి భుజగ శయనం, పద్మనాభం, సురేశం, కొందరికి పద్మాసనస్థం, శశిధర మకుటం. ఉన్న వస్తువు మాత్రం శాంతమే, అన్ని శాంతమే, ఎన్ని నామాలున్నా శాంతమే. శ్రీచక్రంలో అన్ని ఆవరణలు దాటిన తర్వాత వచ్చేది బిందువు, అదే పరమం. ఆ శాంతం బిందువుకి మన సహస్రారానికి సమన్వయం. శ్రీచక్రంలో ఉండే బిందువే మన సహస్రారము.
శ్రీచక్రానికి మన శరీరానికి ఎక్కడెక్కడ సమన్వయమో చూసుకోవాలి. శరీరం నందు సహస్రార స్థానము, వేద శాస్త్రం నందు పరబ్రహ్మ, శ్రీచక్రంలో బిందు స్థానము, ఈ మూడు అమ్మవారి యొక్క అసలు స్వరూపములు. అది అర్థం చేసుకోండి. శరీరం నందు మన శరీరంలో సహస్రారము, వేదంలో పరబ్రహ్మ, శ్రీచక్రంలో ముందు బిందువు. ఈ మూడు అంటే నాలెడ్జ్ యొక్క అల్టిమేట్ ఏంటండి? పరబ్రహ్మ. శరీరంలో ఉండే అల్టిమేట్ ఏంటండి? సహస్రారము. శ్రీ యంత్రంలో అల్టిమేట్ ఏంటండి? బిందువు. సో ఈ మూడు ఒక ఒక క్లాస్ అన్నమాట. ఒకే బెంచ్ లో కూర్చునే మూడు ముగ్గురు ప్రొఫెసర్లు అన్నమాట. అమ్మవారి యొక్క ప్రొఫెసర్లు వీళ్ళు. సహస్రారం ఒకళ్ళు, వేద 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 విజ్ఞానం ఒకళ్ళు, శ్రీచక్రంలో బిందు స్థానం ఒకళ్ళు. ఈ మూడిట్లోనే అమ్మవారి యొక్క అసలు స్వరూపం ఆవిష్కరణ అవుతుంది. అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఆ స్థితిలో ఉన్నది అమ్మవారు, ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటారట. అమ్మ వల్ల 8 ఆవరణలు వ్యాపించినాయి. 8వ ఆవరణలో ఉన్న లక్షణాలు ఏవి అమ్మకి లేవు. ఈ 8 ఆవరణల లోకం 9వ ఆవరణ లోకానికి అతీతం. అతీత స్థితియే శాంతము. ఎప్పుడైతే మనం శాంతంగా, సుఖంగా, ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేసి అది 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 అటైన్ చేసుకుంటామో అదే అతీంద్రియ జ్ఞానము, అతీత స్థితి అని చెప్పుకోవచ్చు. అమ్మ శక్తి లేకపోతే ప్రపంచంలో ఏమీ తెలియబట్టం లేదు. అదేవిధంగా అమ్మ శక్తి ఉన్న లోకానికి అతీతమైన పరమాత్మతో ఆవిడ తాదాత్మ్యం చెంది ఉంది. శాంతిమతిగా ఆవిడ చెప్పబడుతుంది. అదే బిందు స్థానంలో కనపడుతుంది, అదే సహస్రారంలో కనపడుతుంది, అదే వేదాంత జ్ఞానంలో పరబ్రహ్మగా కనపడుతుంది. మనకి రసాల్లో కూడా మనం పరిశీలిస్తే 9వ రసం శాంతరసం. భరతుడైతే నాట్య శాస్త్రంలో శాంతాన్ని అసలు రసంగా చెప్పలేదు, అష్టరసంలే చెప్పాడట. శాంతము అసలు రసం యొక్క స్థితి, లోకరసం కాదు అనేది చెప్తున్నారు. కావ్యరస, అలంకార, లోకరసాలు కావవి. శృంగార, భయానక, బీభత్స, అద్భుత, కరుణ, హాస్య, వీర, రౌద్ర అనేవి అష్టరసములు. 9వది శాంతరసం అలా చెప్తోంది. అమ్మవారి యొక్క స్వరూపమే చైతన్యము. చైతన్యానికి క్రోధం ఉండదు, కామం ఉండదు. చైతన్యం వల్ల అవి వస్తాయి. చైతన్యానికి వికారాలు ఉండవు. ఈ చైతన్యమే అమ్మవారు శాంతిమతి. ఆవిడ వల్ల ఇవి ఉన్నాయని తెలుసుకొని 8వ ఆవరణలో ఉన్న తల్లి వీటికి అతీతంగా ఉందని తెలుసుకోవడం 9వ ఆవరణ. 9వ ఆవరణలో చెప్పబడిన రసం శాంతరసం. శాంతిమతి అంటే శాంతరస స్థితిలో మనం ఎప్పుడైతే శాంకరి, శ్రీకరి, సాధ్వి, శరత్చంద్ర నిపాదన, సో అలా మనం శాంతిమతి యొక్క విషయం మనం తెలుసుకుంటున్నాము. శాంతరసము, శాంతముగా ఉండడం కనుక మనం అలవాటు చేసుకుంటే అమ్మవారి యొక్క అసలు శాంకరి, శ్రీకరి, సాధ్వి, శరత్చంద్ర నిబానన, శాతోదరి, శాంతిమతి ఈ యొక్క స్వరూపాలు మనకి అర్థమవుతాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన శాంతరసం ఎవరికి అర్థం అవుతుందో వారికి రాబోయే నామాలు అర్థమవుతాయి. 132 నుంచి 155 నామం వరకు 24 నామాలు ఉంటాయి. ఈ రాబోయే నెక్స్ట్ 24 నామాలు శాంతము అనేది మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకనే దీనికి రాబోయే 24 నామాలు గురించి కంప్లీట్ గా అవి నిరాకార, నిరూప అంటే ఫామ్లెస్ రూపాన్ని ఎలా మనం మాటల్లో చెప్పుకోవాలి అనేది చాలా కష్టం. వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు, దాన్ని డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ శాంతరసము అనేది మనకి బాగా అర్థమైపోవాలి. మేబీ మనం ఆ స్టేజ్ ని అటైన్ చేసుకోలేదు, కానీ అది మాత్రం మనకి అర్థమైతే ఎప్పటికైనా ఆ స్టేజ్ కి రాగలుగుతాం. అది మనకి అర్థమైతే ముందు నామాలు బాగా అర్థమవుతాయి. ఇప్పుడు నిర్గుణ బ్రహ్మమునకు ఉపాసన అనరాదు. నిర్గుణ బ్రహ్మము జయ బ్రహ్మము కేవలం వేదాంత వివరణలు కూడా తెలియజెప్తుందా కాబట్టి సగుణంలో తెలియబడదు. ఇక్కడ ఏం రాస్తున్నారు? ఇంగ్లీష్ లో చెప్పాలంటే సగుణ బ్రహ్మోపాసనలో మెడిటేషన్ ఉంటుంది, నిర్గుణ బ్రహ్మోపాసనలో రియలైజేషన్ ఉంటుంది. మనం మెడిటేట్ చేస్తే గానీ రియలైజేషన్ రాదు. కనుక ఏది రియలైజ్ చేసుకోవాలో, ఏది మెడిటేషన్ చేసుకోవాలో మనకు అర్థం చేసుకోవాలి. సో మెడిటేషన్ చేసుకోవడానికి మనం రూపం ధరిస్తుంది అమ్మవారు. మనం చెప్తున్నాం కదా, మెడిటేషన్ చేసుకోవడానికి అమ్మవారి యొక్క
శారీ గాని, ఆ ముక్కు పుడకలు గాని, ఆ కళ్ళు సూర్యచంద్రులు అంటారు, ఆ కిరీటంలో ఆ ద్వాదశాదిత్యులు ఉన్నాయంటారు, ఆమె శరీరము అంతా అమృతమయం అంటారు. ఇదంతా రూప రూపాన్ని వాళ్ళు అలా క్రియేట్ చేశారు. దాని వల్ల మనకి ధ్యానం కుదురుతుంది. ఎప్పుడైతే ఈ ధ్యానము మనల్ని అవేర్నెస్ అంటే ఎరుక అంటారు, మన రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్, లేకపోతే ఆత్మ యొక్క విషయాలు తెలుసుకోవడం కనుక మనం తెలుసుకుంటే, అప్పుడు దాని అమ్మవారి వెనకాల ఉండే తత్వము, ఆ ఎనర్జీని, ఆ పవర్ ని, ఆ లవ్ ని పట్టుకోగలిగితే మనకి అది అర్థమవుతుంది అని చెప్తున్నారు. కాబట్టి పరమా అక్కడ వికారాలు ఉండవు. అన్ని ఆ పరమాత్మ ఆ అలా ఉంటుంది, అలా ఉంటాడు అంతే. అక్కడ చలనం ఉండదు, వికారం ఉండదు, ఆలోచన ఉండదు, కోపం ఉండదు, ఏముండదు. ఒక ఎనర్జీ లాగా అలా ఉండబడుతుంది. క్లేశోది చతరస్తేష అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాహి గతి ముఖం దేహావధిర్భవాప్యతే. అవ్యక్తమైన నిర్గుణమైన బ్రహ్మను పట్టుకోవడం క్లేశోదికతరహ, అత్యంత క్లిష్టం. కశ్చిత్ ధీర అన్నట్టు ఎవడో ఒకడు పట్టుకుంటాడు, కానీ పట్టుకోవాల్సింది మాత్రం అదే. కాబట్టి ఆ నిర్గుణోపాసన ముందు సగుణోపాసన, అమ్మవారిని మనము స్వరూపాన్ని చూసుకుంటూ ఉంటాము. దయీలహీం హసకహరహీం సకలహీం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మన స్వరూపానికి సంబంధించిన మంత్రములు అనుకోండి. ఓం శ్రీమాత్రే నమః అనుకోండి, మనం భవారణ్య కుటారిక అనుకోండి, శరీరానికి సంబంధించిన మంత్రాలు. కానీ ఆ శరీరం దాటి శరీరం వెనకాల ఉండే ఆ ఎనర్జీని పట్టుకోవాలి అంటే అక్కడ మంత్రాలే ఉండవు. శరీరాన్ని కనుక మనం మంత్రాలతో, ఆ రూపాన్ని కనుక మనం మంత్రాలతో అర్థం చేసుకోగలిగితే మంత్రరహిత సాధన స్థితి మనకు అర్థమవుతుంది. దాన్నే గురువు గారు, మాస్టారు వీళ్ళంతా అంతర్యాగం అన్నారు, అంతర్యానము అన్నారు. సో అది జర్నీ, పిలిగ్రిమేజ్ ఫ్రమ్ ఫిజికల్ టు సోల్. అది మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఇది చేస్తే కానీ అది అర్థం కాదు, ఇది చేసుకుంటూ 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 ఉంటే అది కూడా అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస అంతటి వాడికి చాలా టైం పట్టింది కాబట్టి, ఆయనకి చాలా టైం పట్టింది కాబట్టి మనకి చాలా టైం పడుతుందని చెప్పి ఇప్పుడు దుప్పటి కప్పుకొని పడుకున్నాం అనుకోండి, కొన్ని జన్మలు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రతిరోజు సాధన చేస్తున్నాం. అందుకనే కొంచెం అతి దగ్గరైన వస్తువు మనకు తెలియదు. అలాగే హృదయంలోకి వచ్చిన అమ్మ మనకు అలా కనపడటం లేదు. అందుకనే మనం భావన చేస్తూ అమ్మవారిని ఒక రూపం తెచ్చుకోవాలి, అమ్మవారి ఒక యంత్రం లాగా చూడాలి, ఒక విగ్రహం లాగా ఎదురుగా పెట్టుకొని భావన చేస్తూ పూజ కనుక చేస్తే ఆ మూడు అర్థమవుతాయి. మొదటిది రూపము, రెండవది మంత్రము, మూడవది కుండలిని అని చెప్పారు కదా. ఇవి ఉపాస్య బ్రహ్మములు. ఉపాసన బ్రహ్మస్వరూపము భవానీ నుండి శాంతిమతి వరకు ఈ ఉపాసించే బ్రహ్మమునకు నిర్గుణ బ్రహ్మమునకు భేదం లేదు. నిర్గుణ బ్రహ్మమునకు ఔషధ నిషధ బ్రహ్మము అని కూడా పేరుంది. ఈ నామం వేదాంత శాస్త్రంలో ఎక్కువ వస్తుంది. ఉపనిషత్తులో చెప్పబడిన బ్రహ్మమును ఔపనిషద బ్రహ్మము అంటారు. ఔపనిషద అంటే ఉపనిషత్తులో చెప్పబడిన బ్రహ్మం కాబట్టి ఉపనిషత్తులో చెప్పిన పరమాత్మకి, ఉపన్యాసంలో చెప్పిన పరమాత్మకి భేదం ఉన్నట్లు కనపడుతుంది. అమ్మవారి వెనకాల ఉండే ఎనర్జీకి డిఫరెన్స్ ఉన్నట్టు కనపడుతుంది. రామకృష్ణ పరమహంసకి అసలు కనపడలే. రామకృష్ణ పరమహంస కేవలము రూపాన్ని చూసుకుంటూనే, రూపంతోనే మాట్లాడుతుండేవాడు, కాళికామ్మదేవి రూపాన్నే చూస్తుండేవాడు. అక్కడి నుంచే ఆయన కావాల్సినవి పొందుతుండేవాడు. ఎప్పుడైతే తోతాపూరి వచ్చి రూపం వెనకాల ఉండే శక్తిని పట్టుకో అన్నాడా, అప్పుడు కాళికామ్మదేవిని పక్కన పెట్టేసి ఆ శక్తిని పట్టుకోవడానికి మొదలు పెడతాడు. అందుకే అన్నమయ్య కూడా వెంకటేశ్వర 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 అని వెంకటేశ్వర స్వామి మీద చాలా పాటలు రాస్తారు. ఎప్పుడైతే ఆయనకి సెల్ఫ్ రియలైజేషన్ అయిపోయిందో, ఆత్మ సాక్షాత్కారం అయిపోయిందో, అప్పుడు బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని పాడేవాడు. మొన్నటిదాకా వెంకటేశ్వర స్వామికి చెప్పావు కదా, ఇప్పుడు బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని ఎందుకన్నావయ్యా అంటే, మనం అర్థం చేసుకోవాల్సిందే అది. అప్పటి వరకు ఆయన శ్రీనివాసుడు కనిపించాడు, ఇప్పుడు శ్రీనివాసుడే మొత్తం కనిపిస్తున్నాడు. మొత్తం విశ్వం అంతా శ్రీనివాసుడే కనిపిస్తున్నాడు. అప్పుడు ఆయనకి బ్రహ్మం ఒకటే పరబ్రహ్మం ఒకటే అని పాట పాడుకుంటాడు. కాబట్టి మనకి మన ఇష్టదేవత దైవం ఏదైతే మనం ప్రపంచం అంతా చూడగలుగుతామో, అప్పుడు అది మనకి ఏమవుతుంది,
ఉపనిషత్ బ్రహ్మము అంటారు, ఉపనిషత్తులో చెప్పిన పరమాత్మ అంటారు. మరి ఆత్మ వస్తువు ఏదండి? పరబ్రహ్మ. ఆయన ఎవరు? ఆవిడ లేదా ఆవిడెవరు? ఉపనిషత్తుల దగ్గర డూది రెండు లేవు. స్త్రీ పురుష భేదములకు అతీతమైన శుద్ధ పరతత్వం ఉపనిషత్ ప్రతిపాదన. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారట. ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మము, అలాగే ఉపనిషత్తులు చదివి వేదాంతులు చెప్పే ఆత్మ, భాగవతులు చెప్పే భగవంతుడు, నేను చెప్పే కాళీదేవి, నాలుగు ఒకటే అన్నాడు. నాలుగు ఒకటే, కానీ నాలుగిటిని వాటి యొక్క స్వరూపం మనం అర్థం చేసుకోవాలి. ఈ సమన్వయం జాగ్రత్తగా కనుక తెలుసుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదు. కాబట్టి మేము రామభక్తులన్నా, నిరాకార అన్నా, నిరాకుల అన్నా అందరూ ఒకటే. నామరూపాలు ఎన్నో ఉన్నాయి, కానీ నిరాధార నిరాకుల తత్వం మాత్రం ఒకటే ఉంటుంది. అంటే పరబ్రహ్మ తత్వం ఒకటే ఉంటుంది అనమాట. మొదట ఉపాసనలో భావన ఉంటుంది, జ్ఞానంలో విచారణ ఉంటుంది అన్నామే. ఇది ఇక్కడ అన్వయించుకోవాలి. నిరాధార నుంచి నిరీశ్వర వరకు చెప్పబడిన తాత్పర్యం ఏంటంటే, ఇంతవరకు లలిత భవానీ సర్వాణి అని చెప్పబడిన ఆవిడ సర్వ వేదాంతములు ప్రతిపాదించిన పరతత్వమే. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం అని చెప్తారు. ఓంకారం ద్వారా ప్రతిపాదింపబడుతున్నది ఏదైతే ఉందో అదే ఉపనిషదుద్యానకేళి కలకంఠీం అని చెప్తున్నారు. ఉపనిషత్తులనే ఉద్యానవనంలో నెమల్లా ఎవరైతే విహరిస్తున్నారో ఆ తల్లి అమ్మవారు. అది మనం అర్థం చేసుకుందాము. ఆ తర్వాత ఆత్మ అంటే ఏంటో తెలుసుకో, విచారణ చెయ్యి, మననం చెయ్యి, నిలిచిపో, అదే మోక్షము. అసలు నా ఆత్మ ఏంటి? నేను ఎన్ని సంవత్సరాల నుంచి జన్మలు ఎత్తుతున్నాను, మానవ జన్మను ఎన్ని ఎత్తుతున్నాను, ఇంకా ఎన్ని ఎత్తాలి, ఇంకా ఏం జరుగుతుంది, రాబోయే జన్మలు ఏంటి అని ఎప్పుడైతే మనకి ఆత్మ విచారణ మొదలైందో అది కూడా ఇందులో మనకి వస్తుంది. మనందరకు మోక్షం కావాలంటే అమ్మ యొక్క అసలు స్వరూపం ఇది అని తెలియాలట మనకి. నిరాధార, నిరంజన, నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కల, శాంత, నిష్కామ, నిరుపప్లవ, నిత్యముక్త, నిర్వికార, నిష్ప్రపంచ, నిరాశ్రయ, నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిరవధ్య, నిరంతర, నిష్కారణ, నిష్కలంక, నిరూపాది, నిరీశ్వర. ఇవన్నీ నిశ్శబ్ద నామాలు. నిశ్శబ్దం చెప్పడానికి ఎంత శబ్దం చేస్తున్నామో చూసారా? సో అమ్మవారి వెనకాల ఉండే ఎనర్జీకి శబ్దం లేదు, తత్వం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎంత కష్టం. ఏమీ లేని దానికి, వాడికి ఏదో జుట్టు ఉందని, కాలు ఉందని అది చెప్తాం, కానీ మనకి అక్కడ ఏమీ లేవు. అక్కడ శరీరం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. ఎలా చెప్పాలి అనే దానికి ఇక్కడ ఒక శ్లోకం రాసుకుంటూ వచ్చారు. నిశ్శబ్ద నామములు అని చెప్పారు. సో ఆ నిశ్శబ్ద నామాలు చదువుకుంటూ వెళ్తాం. నిరాధార, నిరాధార్యై నమ. ఓం శ్రీ నిరాధార్యై నమ. పరబ్రహ్మకి ఆధారం ఏమి ఉండదు. ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ ఉపనిషత్తు చెప్తుంది. అన్నిటికీ ఆధారం పరమాత్మ. ఆ గ్రహం కొంతకాలానికి పోతుంది, మిగతావన్నీ వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఆకాశం అంటే మూలమైన చైతన్యానికి ఆధారమే. మరి ఆకాశానికి ఆధారం ఏంటి తెలియదు. స భగవః కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని అని ఉందిట. ఆ భగవానుడైన బ్రహ్మము దేని యందు ప్రతిష్ఠింపబడి ఉన్నాడు అని ప్రశ్నిస్తే పరమాత్మ తన బలంతో ప్రపంచాన్ని పట్టి ఉన్నాడు అని సమాధానం. కనుక తన మహిమ ప్రపంచానికి ఆధారం కనుక తానే ఆధారమని నిరాధార అని చెప్తున్నారు. తర్వాత శ్రీ నిరంజనాయే నమః. ఇవన్నీ ఉపనిషత్ వాక్యములు. సాధారణంగా వేదాంతం అర్థం అవ్వడానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటాము. అలాంటిది ఇది కూడా. కాంతి వస్తుంది, అది దీపానిదా అద్దానిదా అనేది మనం అర్థం చేసుకుంటే దేని నుంచి వస్తుందో మనకి అర్థమైపోతుంది. కాంతి జ్యోతిని అంటి ఉంది. జ్యోతి ఎవరు? పరమాత్మ. కాంతి ఎవరు? చైతన్యము. కాంతికి జ్యోతికి డిఫరెన్స్ చూసుకోండి. జ్యోతి అంటే పరమాత్మ, కాంతి అంటే చైతన్యము, చైతన్య స్వరూపము. అలా మనం అర్థం చేసుకుంటూ నిర్లేప. ఓం శ్రీ నిర్లేపాక్షయ నమః. లేపనం అంటే పూత, కాటుకు పూత అంటే అంటుకునేటట్లు ఉంటుంది. కానీ విశ్వతే నస సపాపేన పద్మపత్ర మివాంబస అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. ఒక యోగి ప్రపంచంలో తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి.
అతనికి ఏ వికారాలు ఉండకూడదు. అలా వికారం లేకుండా ఉండటమే నిర్లేప. అది అర్థం చేసుకుందాము. తర్వాత నిర్మల. ఏ మాలిన్యము లేనిది నిర్మల. కర్మ మాలిన్యాలు, సంపర్క మాలిన్యాలు మనం ప్రయత్నం చేస్తాం. ఏ మాలిన్యం, మన ఇల్లుని సర్దుకుంటూ ఉంటాం, మన ఇల్లుని మాలిన్యం లేకుండా చూడాలి. నెక్స్ట్ డే మళ్ళీ పొద్దున్నే పని మనిషి వస్తుంది, మళ్ళీ క్లీన్ చేస్తుంది. మళ్ళీ మధ్యాహ్నానికి మాలిన్యం వస్తుంది, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పొద్దున్న 2 టైమ్స్ అంటే 2 టైమ్స్. ఎలాగైతే మన ఇంటిని మాలిన్యాలు లేకుండా కడుక్కుంటున్నామో మన శరీరాన్ని, మన మనస్సుని కూడా అలాగే కడుక్కుంటూ ఉంటే తప్పితే మనకి ఈ నిర్మలాయ నమః అనే విషయం, నిర్లేపాయ నమః అనేది మనకు అర్థం కాదు. తర్వాత ఓం శ్రీ నిత్యాయ నమః. నిత్య, ఎప్పుడు ఉండేది నిత్య. ఈవిడ నిర్మల, ఈవిడ నిర్లేప, నిరాకార, మళ్ళీ నిత్య, ఎప్పుడు ఉంటుంది. పరబ్రహ్మతత్వం ఎక్కడికి పోదు, దానిలోంచి అన్ని వచ్చాయి కాబట్టి దాని లోపలికి వెళ్ళాలి, కాబట్టి అది ఎప్పుడు ఉంటుంది. అది అర్థం చేసుకుంటూ తర్వాత నిరాకార. ఇంకా అమ్మవారి కనుక ఇప్పుడు కాళికాదేవిని దాటి వెళ్ళిన తర్వాత నిరాకారమైన ప్రజ్ఞ ఆయనకి రామకృష్ణ పరమహంస కనపడుతుంది, కాబట్టి ఆమె నిరాకారమే. మరి మరి చంపక శోక పున్నాభ సౌగంధిక లత్కచ అన్నారు, సర్వారుణ నవద్యాంగి అన్నారు, సర్వాభరణ భూషిత అన్నారు, శివ కామేశ్వరాంకస్త అన్నారు, శాతోదరి అన్నారు, ఇందాక శరత్చంద్ర నిబాధన అన్నారు. మరి ఇంత మంచి మాటలు మాట్లాడుతూ మళ్ళీ నిరాకారైన మహా అని ఎందుకు చెప్తున్నారండి బాబు అని మనకు క్వశ్చన్ రావచ్చు. మనం 2 రకాలుగా సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము రెండింటిని గనక మనం తెలుసుకోగలిగితే, రూపం వెనకాల ఉండే ఎనర్జీని గనక మనం తెలుసుకోగలిగితే, ఎటువంటి వాళ్ళని కూడా మనము ఈజీగా ట్రాన్స్పరెంట్ మెకానిజం గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా కొత్త వ్యక్తి మన దగ్గరికి వచ్చారనుకోండి, ఈ ఈ ఉపాసన చేస్తే ఆ కొత్త వ్యక్తి యొక్క విశేషాలన్నీ మనకు అర్థమైపోతాయి. కాబట్టి అలాంటి సగుణోపాసన, నిర్గుణోపాసన మనకి దొరకటం, వాటి యొక్క వివరాలు తెలియటం మనకి అదృష్టం. అలా అర్థం చేసుకుంటూ ఋషులు అనుభవాన్ని శాస్త్రంతో వర్ణిస్తారు, మనం దాన్ని విశ్వసిస్తాం. అది విశ్వసిస్తే శ్రద్ధతో ఉన్న వారికే అనుభవానికి వెళ్ళగలరు. ఆకారం ఆవిడ కల్పించుకున్నది, కానీ ఆవిడ స్వరూపం నిరాకార. అమ్మవారు లేదా అయ్యవారు ఇలాంటి ఆకారంతో రావాలి అనుకున్నారు కాబట్టి వచ్చారు. మనమంతా మాయ అధీనంలో, ఆవిడ మాయను తన అధీనంలో పెట్టుకొని ఒక అద్భుతమైన రూపం తీసుకుందంట. తన యొక్క యోగ శక్తితో నిర్మించబడిన రూపము అత్యద్భుతేన, ఆ రూపం అద్భుతంగా ఉందట. విస్మాపనీయేన, మరుపురాని విధంగా ఉందంట. అటువంటిది ఆమెకి రూపం వచ్చింది కనుక ఇంద్రియ గోచరమైన రూపము ఆ తల్లే కల్పన చేసుకుంది, ఇంకెవరో చేయలే. ఆ తల్లి నిజానికి నిరాకార. అది మనం అర్థం చేసుకొని బ్రహ్మజ్యోతి స్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం, చైతన్య స్వరూపమైన బ్రహ్మము భక్తులను అనుగ్రహించడానికి రూపం ధరిస్తుంది, కాబట్టి ఆవిడ నిరాకార. సరే, శ్రీ నిరాకులాయ నమః. అకులము అంటే కలత, చిత్త వికారము, చిత్త చాంచల్యము, ఇవి వికారాలు. పొలంలో అలలు లేకుండా కూడా కులత, కదలికలు లేని దాని అసలు స్వరూపం మనకు తెలియదు. ఇటువంటి కదలికలు, వికారాలు ఏవి అమ్మవారికి లేవు కనుక ఆవిడ నిరాకార. తర్వాత నిర్గుణ, శ్రీ నిర్గుణాయ నమః. ఆ ఉపాధికి గుణములు ఉంటాయి. మన శరీరానికి ఉపాధి అంటే ఒక మ్యాటర్ లో దిగిన శక్తి, దానికి ఖచ్చితంగా గుణాలు ఉంటాయి. మరి ఆవిడ ఇంకా మ్యాటర్ లో దిగలేదు కదా, అక్కడే ఉంది కాబట్టి ఆవిడ నిర్గుణాయ నమః. సాక్షి చేతో కేవలం నిర్గుణ అనేది ఉపనిషత్ వాక్యము. అమ్మవారి నిర్గుణాన్ని ఎందుకంటారో చెప్తూ, లక్షణం దైవకోట్యంక శరీరైకాశ్రయ యోగుణ ఇయంతు నిర్గుణాదేవి నైవ లక్షయింతం క్షమా. మత్స్య పద్మ పురాణాల్లో అమ్మవారి గురించి వర్ణించారట. ఈయన టోల్ గేట్ ఆయన పట్టుకొని ఉండండి, ఇక్కడ ఆవిడ సహజంగా నిర్గుణ, సాక్షి చేత కేవలం నిర్గుణ అనేది ఉపనిషద్ వాక్యము. అమ్మవారిని నిర్గుణాన్ని ఎందుకంటారో చెప్తూ, లక్షణం దైవకోట్యంక శ్రీరాకాగ్ర యోగుణ ఇయంతు నిర్గుణాదేవి నైవ లక్షయితం క్షమా. మత్స్య పద్మ పురాణాలు ఈ శరీరం ఆధారంగా
మంచి చెడు తెలుపు నలుపు అని గుణాలు చెప్తున్నారు. ఈ మంచి చెడు తెలుపు నలుపు అనే గుణాలు అమ్మవారికి ఉండవు కాబట్టి ఆవిడ నిర్గుణ అయిన ఆవిడికి ఉపాధి కూడా లేదు. గుణం శరీరాశ్రయం, లక్షణ వర్జితురాలు కనుక దేవి నిర్గుణ అనేది మనం అర్థం చేసుకుందాము. తర్వాత నిష్కల, శ్రీ నిష్కలాయై నమః. సకల నిష్కల అని రెండు విషయాలు ఉన్నాయి. కళ అంటే భాగము, నిష్కల అంటే భాగములు లేకపోవటము. కళ అంటే మనం జనరల్ గా డ్రీమ్ అంటాం. ఆ డ్రీమ్ కాకుండా కళ అనే దానికి ఇంకొక అర్థం ఏం చెప్తున్నారు, భాగము. మరి నిష్కల అంటే భాగం లేనిది. కాబట్టి ఆవిడకి ఒక షేప్ ఉంటే భాగము లేనిది అంటే తల భాగము ఉదరము అని చెప్పగలిగాం. ఆవిడకి ఆ షేప్ లేదు కాబట్టి నిష్కల కాబట్టి ఆవిడకి కేవలం షీఈస్ ఎ బండిల్ ఆఫ్ ఎనర్జీ, షీఈస్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ పవర్, షీఈస్ ఏ మౌంటైన్ ఆఫ్ లవ్ అని చెప్పుకుంటాం. ఆవిడ యొక్క ఒక పర్వత శిఖరం లాంటిది, ఒక అద్భుతమైన శక్తి స్వరూపము. అంతేగాని రూపము కాదు, ఒక శక్తి స్వరూపము. ఆ శక్తి యొక్క శక్తిగా ఉన్న ఒక అద్భుతమైన కాంతి పుంజము అని అనుకున్నాం అనుకోండి. బ్రహ్మము పరమాత్మ ఒక కాంతి పుంజము అని మనం అనుకుంటే దానికి ఇంకా పార్ట్స్ ఉండవు, తర్వాత ఇంకేమి ఉండవు అన్నమాట. ప్రపంచమంతా సకలమే, ఆవిడ నిష్కల కనుక అమ్మవారి రూపధ్యానం సకలము, అమ్మవారి తత్వజ్ఞానము నిష్కలము. సకల నిష్కల రెండు అమ్మవారి యొక్క స్వరూపాలే. ధ్యానం యా నిష్కల చింత నిరాధార నిరాశ్రయ నతు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పన. ధ్యాన భైరవ భట్టారకులు రాశారట, ముఖహస్తాది శరీర కల్పనకు ధ్యానించడం కాక నిష్కలమైన నిరాధార నిరాశ్రయ తత్వాన్ని ధ్యానించాలి. మనం ఇక్కడి వరకు రూప ధ్యానం చేశాం కాబట్టి ఇక నుంచి ఆ వెనకాల ఉండే తత్వాన్ని ఆ కాంతిని మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాము. అదే మనము పౌర్ణమి ధ్యానంలో గాని ధనిష్ట మెడిటేషన్ లో గాని మనం చేసేది అదే. సహస్రారంలో మనం ఎప్పుడు ఆ కాంతిని ధ్యానం చేస్తాము, అద్భుతమైన కాంతిని ధ్యానం చేస్తాం, ఆ కాంతిలో మునిగి తేలుతాము. అక్కడ మనము చేసే ప్రక్రియను మీరు అర్థం చేసుకోండి. ఇటు ఆ సహస్రాలలో ఉండే శక్తిని కూడా మనము రూపరహితంగా ఉంచుకొని అదొక కాంతితో నిండిన ఒక సముద్రంలా భావించి అందులో మనం మునిగి మన యొక్క శరీరాన్ని కూడా కోల్పోతున్నాం. అదే మనం చెప్తున్నది. మనము సకల సమర్థ సద్గురు స్పర్శలో ఆ పాయింట్ మాస్టర్ మనకి ఎంత జాగ్రత్తగా చెప్పారు అంటే అందుకనే అక్కడికి వచ్చిన తర్వాత సహస్రాల్లో ఎక్కువ టైము, మిగతా అంతా ఓంకారాల్లో వెళ్ళిపోతుంటాం. సహస్రారం దగ్గర మనం ఎక్కువ టైం మనము ఆ భావన క్రియేట్ అవ్వడానికి మనం చాలా ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి పౌర్ణమికి మనం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మనకి ఆ నిష్కల అయిన మహా, నిరాకార అయిన మహా, నిర్గుణ అయిన మహా అనేది మనకి అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థం కాదు. ఎందుకంటే మనము కొన్ని నెలలుగా మనం అర్థం చేసుకుంటాం. కానీ అది అర్థమైంది దాన్ని యాక్షన్ లో పెట్టి దాన్ని మన భావనలో మన లైఫ్ స్టైల్లో దింపుకోవటం అనేది కొంచెము టైం పట్టే విషయం. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, అనుభవంతో చెప్తున్నాను. అలాగే ఈ మన ధనిష్టాలు మనకు ఎప్పుడు ఆలోచన రహిత స్థితిని మనం ఏదైతే మనము అది కూడా మనకి యాక్షన్ లోకి వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఉదాహరణ చెప్తాను అనమాట. మనం చేయాల్సిన పనిని మామూలుగా మనం ఏమనుకుంటాము, ఈ రోజు చేయాల్సిన పనులు మనకి ప్లాన్ చేసుకుంటాం. పొద్దున్నే లేవగానే ఇవి చేయాలి ఇవి చేయాలి ఇవి చేయాలి ఇవి చేయాలి అనుకుంటాం. ఆలోచన రహిత స్థితి వచ్చేటప్పటికి ప్లానింగ్ ఉండదు, జీరో ప్లానింగ్. మీరు లేవంగానే ప్రకృతి మీకు చెప్తూ ఉంటుంది ఏం చేయాలి అనేది. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, నీ ఎదురుగా వచ్చిన విషయాలు కానీ, నీది ఇప్పుడు నిద్ర లేవంగానే మనకి ఎదురుగా వెంటనే బ్రష్ కనపడుతుంది,
ఆ తర్వాత మన ఇంట్లో వాళ్ళు నువ్వు కూరలు తీసుకురావాలను, లేకపోతే మనీ తీసుకురావాలి, వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తారు. ఆ తర్వాత అవి తీసుకొని వచ్చేటప్పుడు ఆ తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి అనే విషయం మనకి టైం చూడంగానే స్ఫురణ వస్తుంది. మనస్సులో ఏమీ ఉండదు, మనస్సులో ఆలోచనలు ఉండవు. ఆ ఆ మూమెంట్ లో మీ శరీరం కదులుతుంది అనమాట ముందుకి. అది అది ఆలోచన రహిత స్థితి, నిర్గుణ బ్రహ్మని ప్రాక్టీస్ చేసేటప్పుడు మనలో వచ్చే ఆ మార్పులు అన్నమాట. ఏ ప్లానింగ్లు ఉండవు మనకి. ఏ ప్లానింగ్ చేసుకోవాలన్నా ఒక ఆలోచన మన దగ్గరికి వస్తుంది, వేరే వాళ్ళ ద్వారా మనకి ఆ ఆలోచన వినపడుతుంది, దాన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాం. అది మనకి ప్రాక్టీస్ లో పెట్టేటప్పుడు మన అర్థం. అలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే మీరు చాలా జాగ్రత్తగా మీరు దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఆ ఫ్యాకల్టీని, అదొక ఫ్యాకల్టీ, అదొక మానసిక స్థితి. ఆ మానసిక స్థితి అందరికీ వస్తుంది. నిరాకార స్థితి, నిర్గుణ బ్రహ్మోపాసన చేసినప్పుడు, ఆలోచన రహిత స్థితికి పొందాలి అని ధ్యానం చేసినప్పుడు మన లైఫ్ స్టైల్ అలా ఉంటుంది. ప్లాన్ చేసుకోవాలి, రేపేం చేసుకోవాలి అనే టెన్షన్ ఉండదు. జరిగినప్పుడు చూసుకుందాంలే అనే ధైర్యం వస్తుంది అనమాట. ఆ ఫియర్లెస్నెస్ వస్తుంది, భయం అనేది పోతుంది. అమ్మో నేను రేపు ఏదైనా అవుతుందేమో, నేను ఈరోజు డబ్బులు దాచుకోవాలి, ఇంకోటి ఏదో చేసుకోవాలి, ఇలాంటివే ఉండదు. అలాగా నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు మాస్టర్ దాన్ని. అలా ప్రకృతి ఎలా చెప్తే అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి ఆ టైంకి ఇది చెయ్యాలి అని ఒక సంకల్పం వస్తుంది, దానికి కావాల్సిన వనరులు వెంటనే సమకూరుతాయి, అది చేసేస్తారు. అక్కడ ప్లానింగ్ ఉండదు. అలాంటి లైఫ్ స్టైల్ మనకి ఖచ్చితంగా అమ్మవారి యొక్క వీటిని చూస్తున్నాం కాబట్టి తెలుసుకోగలుగుతాం. శ్రీ శాంతాయే నమః. నిశ్శబ్దము రాలేదు. నిశ్శబ్దంతో ఇంతవరకు చెప్పుకున్న పరబ్రహ్మ అసలు లక్షణం శాంతము. సరే, శాంతము గురించి ఇందాక చెప్పుకున్నాం. ఎప్పుడైతే మనకి శాంతము, ఆ శాంత స్థితి అనేది అర్థమవుతుందో, ఈ నిరాకార, నిర్గుణ, నిరూప, నిష్కల అనేది కూడా అర్థమవుతుంది అనేది మనం చాలా సార్లు మళ్ళీ 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 మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పినా నాకు నాకు అర్థం కావాలి, వింటున్న మీకు అర్థం కావాలి. అది అర్థం చేసుకొని తర్వాత దాన్ని ప్రాక్టీస్ లో పెట్టుకోవాలి అనేది మనకి అర్థం చేసుకోవాలంటే రిపీటెడ్ గా మనం అర్థం చేసుకోవాల్సిందే. కాబట్టి నిష్కలం, నిశ్చలం, శాంతం అని త్రిపురోపనిషత్తులో అమ్మవారి యొక్క తత్వాన్ని చెప్తారట. ఆవిడ కళలు ఉండవట, ఆవిడ నిశ్చలంగా ఉంటుందట, ఎప్పుడు శాంతంగా ఉంటుందట. కాబట్టి అటువంటి స్థితిని ష అనే బీజాక్షరంతో కలిపారు కాబట్టి అది శుభముగా పరిగణించాలి, ఎప్పుడు శుభం అవ్వాలి అని అనుకోవాలి. కాబట్టి అమ్మవారి తత్వం ఎప్పుడు శుభమే. కాబట్టి నిష్కళ ధ్యానానికి వచ్చేటప్పటికల్లా నతు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పన. అక్కడ అమ్మవారి యొక్క శరీరము, ముఖము ధ్యానం చేయడం అనేది ఉండదు. మనము స్టార్టింగ్ లో చాలా రకాలుగా చెప్పుకున్నాము. అమ్మవారి యొక్క బొటనవేళ్లు దగ్గర నుంచి అమ్మవారి కేశాల వరకు, ఆ చంద్రుడు, ఆ తర్వాత ఆవిడ ముక్కు పుడకలు, ఆవిడ చెవిలోలాకులు, ఆవిడ కళ్ళు, కనుబొమ్మలు, ఆవిడ చిరునవ్వు కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు మనం ఎటెళ్తున్నాము, వీటన్నిటి వెనకాల ఉండే ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. మధ్యలో కట్ అయింది కదా. అవునండి. అవునండి, కట్ అయింది. పరబ్రహ్మ తత్వం దగ్గర నుంచి
అదే అదే వేరే కాల్స్, ఒక కాల్ కంటిన్యూస్ గా వస్తుంటే ఆన్సర్ చేయాల్సి వచ్చింది. సరే, ఇది అలాగే. ఈ ఒక్కటి చెప్పేసి క్లోజ్ చేస్తాము. సో అమ్మవారి ఉపనిషత్తులు నిష్కళ ధ్యానానికి వచ్చేప్పుడు నతు ధ్యానం శరీరస్య ముఖస్థాది కల్పన, పరబ్రహ్మ తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పాం కదా. సో అమ్మవారి ఉపనిషత్తులు ఏమేమి ఉన్నాయి? త్రిపుర ఉపనిషత్తు, అరుణోపనిషత్తు, ఆ బహ్యచోపనిషత్తు, బహ్రుచోపనిషత్తు, భావనోపనిషత్తు, శ్రీ ఉపనిషత్తు. అంటే శ్రీ ఉపనిషత్తు అంటే శ్రీ సూక్తమే. దేవి అథర్వ శీర్షము, దేవి ఉపనిషత్తు. శ్రీ విద్యోపాసకులు నిరంతరం ఆరాధనలో ఏదో ఒక ఉపనిషత్తు అనుసంధానం చేయమంటారు. సర్వకాలాల్లో అయినా అనుసంధానం చేయాలి. నిష్కలం, నిశ్చలం, శాంతం త్రిపురోపనిషత్తులో మంత్రం. అమ్మ నిష్కల, నిశ్చల, శాంత. ఇది ఇది మనకి అర్థం చేసుకోవాలి. తర్వాత నిష్కామ, శ్రీ నిష్కామాయ నమః. అమ్మవారికి ఒక కోరిక కూడా లేదుట. మనం ఇంతకు ముందే మనం అర్థం చేసుకున్నాం. మనము ఎప్పుడైతే మనకి ఆ నిరాకార, నిర్లేప, నిష్కల ఆ ఆ స్థితి రావటానికి మనం ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే, ఒక నిశ్చలమైన ధ్యాన స్థితిలో కనుక మనం ఉండగలిగితే అప్పుడు కోరికలు కూడా ఉండవు. అది మనం ప్రయత్నం చేయాలి. అది అమ్మవారి యొక్క స్థితిట. సంపూర్ణ కామస్య కిమిచ్చేతి అవాప్తాఖిల కామయా సృష్టా కిం విషయే భవేత్ అని దేవి భాగవతంలోని వాక్యాలు. సంపూర్ణ కామునికి కోరిక ఏమిటి అని అర్థం. అన్ని కోరికలు తీరిపోయిన వారికి కోరిక ఉంటుందా? కోరిక ఉందంటే కొరత ఉందని అర్థం. కొరత అంటే కోరిక. పాత్రలో ఖాళీ ఉంటేనే నీళ్లు పోస్తాం. కాబట్టి కోరిక లేని స్థితి కూడా మనకి అమ్మవారే ఇవ్వాలి. మనకి చేత కాదు. కోరిక లేని స్థితి అంటే మనకి అర్థం కాదు. ఎట్లా అర్థమవుతుంది? కాబట్టి అమ్మవారే అది ఇస్తారు, ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది అనేది మనం అర్థం చేసుకుంటూ ఈ సెషన్ ని ఇక్కడ క్లోజ్ చేస్తాము. ఈరోజు డేట్ 8/6/24. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయं శోభరహితో బ్రాహ్మణాः సन्तు నిర్భయాः. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణः సంతు, పుత్రిణः సन्तు పౌత్రిణः, నిర్ధనా సదనా సంతు, జీవంతు శరదాం శతం. శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్యం ఆరోగ్యం దేహిమే హవ్యవాహన. ఓం శాంతి 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 శాంతి. అస్తోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, స్వార్థమ్మా పరమార్థంగమయ, అవ్యవస్థామ్మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. ఎప్పుడు నాకు అలా ఫోన్స్ రావు, ఎందుకో సంథింగ్ స్పెసిఫిక్. బ్యాంక్ నుంచి కంటిన్యూస్ గా ఒక 5 minutes వచ్చి పోండి అని చెప్పి ఫోన్స్ వస్తున్నాయి. పర్వాలేదు, పర్వాలేదు.